సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ యూనిట్‌లో ఒక సింపుల్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ నుంచి ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ప్రాబ్లమ్స్ కావాలి అంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో ఏంటంటే లైక్ ఇంటర్నేషనల్ ఫినాన్స్‌లో థియరీ పైన డిపెండ్ అయినా సరిపోతదని చెప్పేసి నేను ఇంటర్నేషనల్ ఫినాన్స్‌ని టచ్ చేయలేదు. లైక్ చాలా లెక్చర్స్ కూడా అడిగాను. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ పైన ఎక్కువ ఫోకస్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఆర్ఎంలో మీరు ప్రాబ్లమేటిక్ చేస్తున్నారు కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రాబ్లమేటికే ఎక్కువ అడుగుతాడు. ఇంటర్నేషనల్ ఫినాన్స్‌లో మీకు ప్రతి ప్రాబ్లమ్‌కి థియరీ ఛాన్స్ ఇస్తాడు కాబట్టి థియరీ రాసుకోవచ్చు. మీకు థియరీ రాసిన మార్కులు మంచిగానే వస్తాయని చెప్పేసి అన్నాడు. సో వాళ్ళ మాట లైక్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, ఇంటర్నేషనల్ ఫినాన్స్‌ని చాయిస్‌గా తీసుకోవచ్చు కదా! మరి థియరీ చదువుకోవచ్చు కదా! అని చెప్పేసి ఇన్ని రోజుల నుండి ఇంటర్నేషనల్ ఫినాన్స్‌లో ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ మన స్టూడెంట్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్న ఇంటర్నేషనల్ ఫినాన్స్ నుంచి మాకు ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి 2, 3, 4 యూనిట్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇక్కడ యూనిట్ 2లో ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో ఒక సింపుల్ ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఏంటంటే నువ్వు మీ ఫ్రెండ్ కలిసి ఒక ఫ్రూట్ మార్కెట్‌కెళ్తారు. నువ్వేం చేస్తావంటే నీకు యాపిల్ కావాలని చెప్పేసి అనుకుంటావు. మీ ఫ్రెండ్ ఏమో ఆరెంజ్ కావాలని చెప్పేసి అనుకుంటాడు. అక్కడ యాపిల్ రేట్ వచ్చేసి 100 ఉంది. ఆరెంజ్ రేట్ వచ్చేసి 1 ఆరెంజ్ రేట్ వచ్చేసి ₹20 ఉంది. మీ ఫ్రెండ్ ఏమంటాడు? అరే! యాపిల్ రేట్ 100 ఉంది. ఆరెంజ్ రేట్ 20 ఉంది. ఎంత తక్కువుంది మనకు ఆరెంజ్ రేటు. యాపిల్ రేట్ వచ్చేసి 100 ఉంది. మనకు అదే యాపిల్ ప్రైస్‌లో ఎన్ని ఆరెంజెస్ కొనొచ్చో ఆలోచించురా అంటాడు. ఇప్పుడు యాపిల్ అయితే 100 ఉంది. ఆరెంజ్ అయితే 20 ఉంది. అదే మనం యాపిల్ కొనే బదులు ఆరెంజ్ కొంటే ఎంత లాభం రా మనకు? ఎన్ని ఆరెంజెస్ వస్తాయి చెప్పు అనంగానే నువ్వేం చేస్తావు? కాలిక్యులేట్ ఏం చేస్తావు? అరే! యాపిల్ 100 అంటే ఆరెంజ్ 20 కదా! ₹20 ఆరెంజ్ కాబట్టి మనకు 100 కన్నా 20 చాలా తక్కువ కదా! చాలా చిన్నది కదా! ప్రైస్. అందుకని ఆడేం చేస్తాడు, 100/20 చేస్తే మనకెన్నొస్తాయి ఆరెంజెస్? 5 వస్తాయి. ఇక్కడ చూడండి. 100/20 5 ఆరెంజెస్. అంటే మనము ఒక ₹100కి ఒక యాపిల్ వస్తుంది. అదే ₹100కి 5 ఆరెంజెస్ వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు మీరు? ఆరెంజెస్ కొంటారు. అట్లనమాట. ఇక్కడ క్వెషన్ గూడా అలాగే ఉంటది సిమిలర్‌గా కాన్సెప్ట్. నువ్వేం చేసినావు? ఒక ఆరెంజ్ 20 ఉంది. ఒక యాపిల్ 100 ఉంది కాబట్టి సో, అది ఒక యాపిల్ కొనే బదులు ఎన్ని ఆరెంజెస్ కొనాలని చెప్పేసి మీ ఫ్రెండ్ అడుగుతే నువ్వేం చేసినావు? డివిజన్ చేసినావు. ఏం చేసినావు? ఒక యాపిల్ రేట్‌తోని ఒక ఆరెంజ్ రేట్‌కి డివైడ్ చేసినావు. ఏం చేసినావు? 100/20 చేసినావు. టోటల్ 5 ఆరెంజెస్ వచ్చినాయి. అట్లనమాట. నువ్వేం చేస్తావు ఇక్కడ గూడా క్వెషన్‌లో ఏమిచ్చిందంటే, సపోజ్ ద రేట్స్ ఆర్ కోటెడ్ యాస్ ఫాలోస్ ఇన్ పారిస్, దట్ ఈస్ డాలర్ 1.557 1.5550 ఫర్ పౌండ్ స్టెర్లింగ్ అండ్ డాలర్స్ 0.1982 to 1998 ఫర్ ఫ్రెంచ్ ఫ్రాంక్. వాట్ ఈస్ ద డైరెక్ట్ కోడ్ ఫర్ ద పౌండ్ స్టెర్లింగ్ ఇన్ పారిస్? క్వెషన్‌లో ఏమిచ్చిండంటే 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్‌లో ఇచ్చిండు. ఒక 1 పౌండ్‌ని డాలర్స్‌లో ఎంత ఇచ్చిండు? 1.5537కి ఇచ్చిండు. అలాగే 1 ఫ్రాంక్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు డాలర్స్‌లో? 0.1998. ఓకే. సో, ఈ పౌండ్‌ని డాలర్స్‌లో చూపిచ్చిండు. 1 ఫ్రాంక్‌ని డాలర్స్‌లో చూపిచ్చిండు. క్వెషన్ ఏం అడుగుతున్నాడంటే 1 పౌండ్ ఈక్వల్స్ టు ఫ్రాంక్స్‌లో ఎంత? అంటే ఇప్పుడు 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్‌లో ఇంత. 1 ఫ్రాంక్ ఈక్వల్స్ టు డాలర్స్‌లో ఇంత. అదే 1 పౌండ్‌ని ఫ్రాంక్‌లో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒక 1 పౌండ్‌లో ఫ్రాంక్స్ ఎన్నుంటాయి? ఫ్రాంక్ అనే కరెన్సీ ఎంత ఉంటది? దాని వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఇక్కడ 1 యాపిల్ ఈక్వల్స్ టు 100 అన్నాం. అదే 1 ఆరెంజ్ ఈక్వల్స్ టు 20 అన్నాం. అదే 1 యాపిల్ ఈక్వల్స్ టు ఎన్ని ఆరెంజెస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేసినాం? డివిజన్ చేసినాం ఇక్కడ. ఇక్కడ చూడండి. మనకిక్కడ 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్‌లో ఇచ్చిండు. 1 ఫ్రాంక్ ఈక్వల్స్ టు డాలర్స్‌లో ఇచ్చిండు. అదే ఇప్పుడు 1 పౌండ్‌కి ఎన్ని ఫ్రాంక్స్ వస్తాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? సింపుల్‌గా దీన్ని డివైడెడ్ బై ఇది చేస్తాం కదా! చూడండి, పౌండ్ రేట్ డివైడెడ్ బై ఫ్రాంక్ రేట్. పౌండ్ రేట్ తెలుసు మనకు, ఫ్రాంక్ రేట్ తెలుసు. డాలర్స్‌లో ఉంది కాకపోతే. డాలర్స్‌లో ఉంది కాబట్టి సింపుల్‌గా మనం ఫస్ట్ ఏం చేస్తాం? డాలర్ క్యాన్సిల్ చేసేసి ఇది డివైడెడ్ బై ఇది డివైడ్ చేసినాం అనుకో,
ఈజీగా మనకు 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని ఫ్రాంక్స్ అని చెప్పేసి తెలుస్తాయి కదా. అదేనమాట క్వెషన్. మనకు క్వెషన్‌లో ఏమడిగిండు 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని ఫ్రాంక్స్ అని చెప్పేసి అడిగిండు. సో సింపుల్‌గా మనము 1 పౌండ్ రేట్ తెలుసు, 1 ఫ్రాంక్ రేట్ తెలుసు. సో డివైడ్ చేసేస్తే మనకు 1 పౌండ్‌కి ఎన్ని ఫ్రాంక్స్ అని చెప్పేసి అర్థమైపోతది కదా. ఏదైతే మనం ఇక్కడ 1 యాపిల్ ఈక్వల్స్ టు 100, 1 ఆరెంజ్ ఈక్వల్స్ టు 20. సో మనకు ఒక యాపిల్ ఈక్వల్స్ టు ఎన్ని ఆరెంజెస్ అని చెప్పేసి అనగానే డివిజన్ చేసినాం కదా. ఇక్కడ కూడా డివిజన్ చేస్తే వచ్చేస్తది కదా. అందుకనే సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అయినాం. చూడండి. Since both are expressed in dollars is common. So 1.5537 divided by 0.1998 equals to 7.7763. సో ఇదన్నమాట. ఎంత మనం 1 పౌండ్ ఈక్వల్స్ టు 7.7763 ఫ్రాంక్స్ అన్నమాట. సో ఏంటంటే ఇంకా చూడండి, యాక్చువల్లీ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ బ్యాంక్ డు నాట్ యూజ్ ఎ సింగిల్ రేట్, దే యూజ్ 2 rates. సో ద క్వశ్చన్ గివ్స్ 2 values ఫర్ ద 1 పౌండ్ అండ్ 2 values ఫర్ ద ఫ్రాంక్. సో ఏమి ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్, మళ్ళీ ఇంకోసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే లైక్ ఇక్కడ చూడండి, ఒక పౌండ్కి మనకు లైక్ ఎంత డాలర్స్ ఎంత ఇచ్చిండు, 1.5537-50 ఇది ఇచ్చింది కదా. ఇదంటే ఇది ఏంటంటే అర్థం. సో మనకు ఒక పౌండ్ ఈక్వల్స్ టు మనకు డాలర్స్లో ఎంత అంటే లోయెస్ట్ పాసిబుల్ రేట్ అంటే 1.5537 అనమాట. హైయెస్ట్ పాసిబుల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అంటే 1.5550. ఓకేనా. 1.5537 వచ్చేసి లోయెస్ట్ పాసిబుల్ ఎక్స్చేంజ్ రేట్. హైయెస్ట్ పాసిబుల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అంటే 1.5550. ఇప్పుడు నేను ఇంకో సింపుల్గా చెప్తా, ఇది ఈజీ అర్థమైపోతుంది మీకు. సో నువ్వేం చేస్తావు అంటే, నీ దగ్గర 1 పౌండ్ ఉంది, ఆ పౌండ్ని అమ్మేసి డాలర్స్లో కావాలంటావు. అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాంక్ ఏం చేస్తుంది అంటే 1.5537 ప్రకారం నీకు ఇస్తుంది డాలర్స్. అదే నువ్వు పోయి డాలర్స్ ఇచ్చి పౌండ్ కావాలన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది అంటే నీ దగ్గర 1.5550 తీసుకొని పౌండ్ ఇస్తుంది, 1 పౌండ్ ఇస్తుంది. అట్లా అనమాట. అంటే బ్యాంక్ కొన్న రేట్ ఏమో 1.5537, అమ్మే రేట్ ఏమో 1.5550. అర్థమైందా. సో పౌండ్ ఏమో నువ్వు పోయి అమ్మితే నీకేమో 1.5537 ఇస్తుంది డాలర్స్. అదే పౌండ్ కావాలన్నావు అనుకో 1.5550 తీసుకొని ఒక పౌండ్ ఇస్తుంది. అట్లా అనమాట. సో బ్యాంక్ కొనే రేట్ ఏమో 37, అమ్మే రేట్ ఏమో 50. ఇదన్నమాట. సో దీన్ని ఏమో 37ని బిడ్ రేట్ అంటారు, 50 ఏమో ఆస్క్ రేట్ అని చెప్పేసి అంటారు. సో క్వశ్చన్లో మనకు సేమ్ ఇదే ఫామ్లో మనకు ఆన్సర్ కావాలా. సో ఇక్కడ చూడండి 0.1982 వచ్చేసి బిడ్ రేటు, 98 వచ్చేసి ఆస్క్ రేటు ఫ్రెంచ్ ఫ్రాంక్లో. ఓకేనా. సో ఇక్కడేమో పౌండ్, ఇక్కడేమో ఫ్రెంచ్ ఫ్రాంక్, సేమ్ ప్రాసెస్ అట్లా అనమాట. మనకేం అడిగిండు, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగిండంటే ఒక పౌండ్కి ఫ్రెంచ్ ఫ్రాంక్స్ ఎన్ని అని చెప్పేసి అడిగిండు. సో ఇక్కడ ప్యారిస్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రాంక్ అనమాట, ప్యారిస్ కరెన్సీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రాంక్ అనమాట. అందుకని ఇక్కడ డైరెక్ట్ ప్యారిస్ అని చెప్పేసి అడిగిండు. సో ప్రజెంట్ ఉన్న ప్యారిస్ కరెన్సీ అనేది యూరోస్, బట్ ఓల్డ్ కరెన్సీ రేట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రాంక్. దాని ప్రకారమే మనకి ఇక్కడ అడుగుతున్నాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. సో సింపుల్గా మనకి ఇక్కడ 2 rates ఇచ్చింది కాబట్టి ఈ 2 ratesని యూజ్ చేసుకొని మనం ఇక్కడ పౌండ్ ఈక్వల్స్ టు ఫ్రెంచ్ ఫ్రాంక్స్ ఎన్ని అని చెప్పేసి కనుక్కోవాలి. సో అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో బిడ్ రేట్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్, లైక్ ఆస్క్ రేట్ వచ్చేసి సెకండ్ ఆన్సర్. సో మనం ఏం చేయాలి, మనకి ఏదైతే క్వశ్చన్లో 1.5537 ఇచ్చింది కదా, ఇది డివైడెడ్ బై సెకండ్ వాల్యూతో తీసుకోవాలా, 1998 తీసుకోవాలా. ఏంటి 0.1998 తీసుకోవాలా. తర్వాత ఏం చేయాలా, 1.5550 తీసుకొని 0.1982ని చేయాలా. సో క్రాస్ అనమాట. సో ఇది తీసుకున్నప్పుడు సెకండ్ వాల్యూ తీసుకోవాలా, సెకండ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాల్యూ తీసుకోవాలా. అట్లని చేసినాం. ఇక్కడ చూడండి 1.5537 డివైడెడ్ బై 0.1998. సో సెకండ్ వాల్యూ. సో ఫస్ట్ మనకు బిడ్ రేట్ వచ్చింది, తర్వాత ఆస్క్ రేట్ చూద్దాం. 1.5550 డివైడెడ్ బై 0.1982 ఇది సెకండ్ వాల్యూ కదా. ఇక్కడ చూడండి మనకి ఇది సెకండ్ వాల్యూతోని ఫస్ట్ వాల్యూతోని సెకండ్ వాల్యూ అంతే. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూతోని సెకండ్ వాల్యూతోని ఫస్ట్ వాల్యూ, సింపుల్ అంతేనమాట. 2 ఆన్సర్స్ వచ్చేసినాయి, బిడ్ రేట్ వచ్చేసింది, ఆస్క్ రేట్ వచ్చేసింది. దేర్ఫోర్ 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎఫ్ అంటే ఏంది, ఫ్రెంచ్ ఫ్రాంక్ 7.77632 7.8456. ఇదేమో బిడ్ రేటు, ఇదేమో ఆస్క్ రేట్. అర్థమైపోయిందా.
సో ఇదన్నమాట మనకు అడిగిన క్వెషన్ ఆన్సర్. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి, సింపుల్‌గా అర్థమైతది. అందుకనే నేను ఇక్కడ యాపిల్, ఆరెంజ్ కాన్సెప్ట్ తీసుకొని మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన. బిడ్, ఆస్క్ రేట్ అనేది సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌చేంజ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో మనకు 2 వాల్యూస్ ఉంటాయన్నమాట. ఒకటి బిడ్ రేట్, ఒకటేమో ఆస్క్ రేట్. అంటే తీసుకునేది ఒకటి, అమ్మేది ఒకటి రేటు. బ్యాంక్ అనేది తనకు లాభం రావాలి కాబట్టి తీసుకునేటప్పుడు 37లో తీసుకుంటది, అమ్మేటప్పుడు 50లో ఇస్తది. దాన్ని బిడ్, ఆస్క్ రేట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేకపోతే అయినా అర్థం కాలేదు అన్న మాకు క్లారిటీ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మీరు మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్‌లో. అలాగే టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్స్ ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ కమ్యూనిటీలో మనకు వాట్సాప్ చాట్ గ్రూప్ ఉంటది. దాంట్లో మీ డౌట్ ఏందో పోస్ట్ చేయండి. ఎవరైనా అర్థమైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేకపోతే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పర్సనల్‌గా. ఓకేనా? సో, మీరు కంపల్సరీ మన వాట్సాప్ కమ్యూనిటీ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేటివి డైరెక్ట్‌గా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్‌లో యూనిట్ 2లో నుంచి ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో మనం ఒక సింపుల్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదా! సో ఫాస్ట్‌గా ఒకసారి రీక్యాప్ ఇస్తా. ఎందుకంటే లైక్ కొద్దిగా ఫస్ట్ వీడియోలో కొద్దిగా అర్థం కాకపోవచ్చు కొందరికి. సో సింపుల్‌గా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, వినండి. సో ఇది అయినాక సెకండ్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత ఫాస్ట్‌గా సెకండ్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, వినండి. ఓకే? సో ఏంటంటే సింపుల్‌గా ఫస్ట్ ఒక సినారియో చూసుకుందాం. సో మీరు మీ యొక్క ఫ్రెండ్ వచ్చేసి ఒక ఫ్రూట్ షాప్‌కి పోయిర్రు. మీ ఫ్రెండ్ వచ్చేసి యాపిల్ కొంటా అంటారు. మీరొచ్చేసి ఆరెంజ్ కొంటా అంటారు. సో మీ ఫ్రెండ్ యాపిల్ కొంటా అన్నాడు గదా! యాపిల్ కాస్ట్ వచ్చి 100. మీరు ఆరెంజ్ కొంటా అన్నారుగా, దాని ఆరెంజ్ కాస్ట్ వచ్చేసి 20. సో అయితే మీ ఇద్దరు లైక్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట. మీ దగ్గర 100 రూపీసే ఉంటాయి. బట్ మీ ఇద్దరికి ఆరెంజ్ కావాలా? యాపిల్ కావాలా? బట్ ఒక యాపిల్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో ఇద్దరికీ షేర్ చేసుకోలేరు కాబట్టి లైక్ హాఫ్ హాఫ్ షేర్ చేసుకోవచ్చు. బట్ అట్లా షేర్ చేసుకోకుండా ఫుల్ యాపిల్ కావాలి గదా! ఇద్దరికి యాపిల్స్ అయితే రావు. సో అదే ఆరెంజ్ అయితే 20 రూపీస్ ఉంది. సో మనకిక్కడ ఆరెంజ్ 20 రూపీస్ ఉంది కాబట్టి 100లో ఎన్ని ఆరెంజెస్ తీసుకోవచ్చు? సో చాలా వస్తాయి కాబట్టి మనము ఈజీగా ఇద్దరం షేర్ చేసుకోవచ్చు అని జెప్పేసి ఫ్రెండ్‌కి చెప్తాడు. అట్లనమాట. సో అప్పుడు ఏమంటాడు? లైక్ క్వెషన్ ఏస్తాడు. ఒక యాపిల్ కొన్న ఫ్రెండ్ ఏమంటాడు? సరేరా ఇప్పుడు మనకు 100 ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఆరెంజెస్ వస్తాయని జెప్పేసి అంటాడు. సో అప్పుడు ఏం చేస్తాం? క్వెషన్ ఏం చేస్తాం? మనకిక్కడ 1 యాపిల్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఆరెంజెస్ అనుకోవాలి. అంటే 100 ఈక్వల్స్ టు హౌ మెనీ ఆరెంజెస్ వస్తాయని జెప్పేసి అనుకోవాలి. సో 1 యాపిల్ ఈక్వల్స్ టు 100 కాబట్టి 1 యాపిల్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఆరెంజెస్ అని జెప్పేసి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తాం? 100 ఉంది మన దగ్గర. సో ఇక్కడ రూపీస్ సేమ్ కరెన్సీ చూడండి. సో మన దగ్గర సేమ్ కరెన్సీ ఉంది కాబట్టి ఏం చేస్తాం? మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఒక 1 యాపిల్ కాస్ట్ వచ్చేసి 100 కాబట్టి 1 యాపిల్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఆరెంజెస్ కనుక్కోవాలంటే 1 యాపిల్ ఈక్వల్స్ టు అంటే 100. ఒక ఆరెంజ్ ఈక్వల్స్ టు 20. సో 20 100 డివైడెడ్ బై 20 చేసుకుంటే 5 ఆరెంజెస్ వచ్చేస్తాయి గదా! అట్లనమాట. సో మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఒక ఆరెంజ్ వచ్చేసి 20. సో డివైడ్ చేసుకుంటే మనకు 5 ఆరెంజెస్ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇదే సినారియోతోని ఈ క్వెషన్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకు ఒక పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని డాలర్స్ అని చెప్పేసి అన్ని డాలర్స్ ఇచ్చిండు. ఒక పౌండ్‌కి ఇన్ని డాలర్స్ అంట. ఒక ఫ్రెంచ్ ఫ్రాంక్‌కి ఇన్ని డాలర్స్ అంట. సో అదే ఒక పౌండ్‌కి ఫ్రెంచ్ ఫ్రాంక్ ఎన్నొస్తాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు ఒక పౌండ్‌కి ఎన్ని డాలర్స్ ఇచ్చిండు. అలాగే ఫ్రెంచ్ ఫ్రాంక్‌కి ఇన్ని డాలర్స్ ఇచ్చిండు. అదే ఇప్పుడు ఒక పౌండ్‌కి ఫ్రెంచ్ ఫ్రాంక్ ఎన్నయితాయో అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫ్రెంచ్ ఫ్రాంక్ అంటే కరెన్సీ. పౌండ్ అన్న కరెన్సీ. ఓకేనా? సో యూఎస్ డాలర్స్‌లో మనకి ఇచ్చిండు. ఏది ఇప్పుడు పౌండ్స్ యొక్క కన్వర్షన్‌లో పౌండ్స్‌ని యూఎస్ డాలర్‌లో ఇచ్చిండు. ఫ్రెంచ్ ఫ్రాంక్‌ని యూఎస్ డాలర్స్‌లో ఇచ్చిండు. సో 2 సేమ్ కరెన్సీలు ఇచ్చిండు గదా! సో ఇక్కడ గూడా 2 సేమ్ కరెన్సీ ఉన్నాయి. పౌండ్‌కు సేమ్ డాలర్స్ ఇచ్చిండు. ఫ్రెంచ్ ఫ్రాంక్‌కి సేమ్ డాలర్స్ ఇచ్చిండు. ఇక్కడ సేమ్ కరెన్సీ, ఇక్కడ సేమ్ కరెన్సీ. సో కరెన్సీ గెట్ క్యాన్సెల్డ్. సో మనకిక్కడ 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని ఫ్రాంచెస్ వస్తాయో తెలుస్తాయి గదా మనకు. ఇప్పుడు 1 పౌండ్ ఈక్వల్స్ టు ఎన్ని ఫ్రాంక్స్ వస్తాయో అర్థమైపోతది గదా! ఈజీగా. ఏంది ఇది డివైడెడ్ బై ఇది చేసుకుంటే వచ్చేస్తది గదా! సో సింపుల్ కాన్సెప్ట్. అలాగే చేసినాం ఇక్కడ చూడండి. ఏం చేసినాం? 1 పౌండ్ ఈక్వల్స్ టు ఇంత, 1 ఫ్రాంక్ ఈక్వల్స్ టు ఇంత. సో 2 క్యాన్సెల్ చేసేస్తాం. పౌండ్ రేట్ బై డివైడెడ్ బై ఫ్రాంక్ రేట్ చేస్తాం. సో మన క్వెషన్‌లో ఏమి అడిగిండు? 1 పౌండ్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఫ్రాంక్స్ అని చెప్పేసి అడిగిండు. సో అది చేసుకున్నాం ఇక్కడ చూడండి. ఏం చేసినాం? డైరెక్ట్‌గా 1.5537 డివైడెడ్ బై 0.19988 చేసుకుంటే 7.7763 వచ్చింది. ఎంత మనకు? 1 పౌండ్ ఈక్వల్స్ టు 7.7763 ఫ్రాంక్స్ అన్నమాట. ఓకేనా? సో మనకి దీంతోనే ఆన్సర్ ఎండ్ కాలే. ఏం చేసినాం? యాక్చువల్‌గా మనకు ఇక్కడ క్వెషన్‌లో చూసుకుంటే ఏం ఇచ్చిండు? డాలర్స్ 1.5537
ఇక్కడ ఏంది ఇక్కడ ఐఫోన్ ఇచ్చి 50 వచ్చినాయి. అంటే ఇదేందంటే అర్థం లైక్ ఇదొచ్చేసి బిడ్ రేటు, ఇదొచ్చేసి ఆస్క్ రేట్ అన్నమాట. బిడ్ రేట్ అంటే బ్యాంక్ కొనే రేటు, ఆస్క్ రేట్ అంటే బ్యాంక్ అమ్మే రేట్ అన్నమాట. సో ఇక్కడ 50 ఉంది కదా! యాక్చువల్‌గా దీన్ని ఎట్లా రాసుకోవాలంటే 1.5537 ఐఫోన్ 1.5550 అని రాసుకోవాలా. అంటే ఇప్పుడు ఇదైతే 50 ఉంది కదా! 37 ప్లేస్‌లో అది రావాలన్నమాట. ఆటోమేటిక్ ఇక్కడ షార్ట్ ఫార్మ్‌లో ఇచ్చాడు. సో అట్లుంది కాబట్టి మనకు ఆన్సర్ గూడా ఇదే ఫార్మాట్‌లో రావాలి మనకు. సో ఆన్సర్ వచ్చేసి మనకు సింగిల్ ఫార్మాట్‌లో వచ్చింది కాబట్టి, సో ఆ ఫార్మాట్‌లో రావాలంటే ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా మనము, ఫస్ట్ మనకిక్కడ ఏదైతే మన క్వెషన్‌లో ఇట్లా ఇచ్చిండో ఇట్లా బిడ్ రేట్, ఆస్క్ రేట్ ఇచ్చిండు కదా! సో ఆన్సర్ గూడా ఫ్రాంక్స్ గూడా బిడ్ రేట్, ఫ్రాంక్ రేట్‌లో రావాలి కాబట్టి మనం ఏం చేయాలా, సో ఫస్ట్ మనకు బిడ్ రేట్ రావాలంటే ఏం చేయాలంటే మనకిచ్చింది ఎంత 1.5537 ఇచ్చింది కదా! ఇది ఇంటూ ఏం చేయాలా 0.1982 ఉంది కదా! 82 తోని కాకుండా 0.1998 తోని మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలా. చూడండి. సో ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి ఫస్ట్ సింపుల్‌గా. సో ఇక్కడ చూడండి 37 ఉంది కదా! 1.5537 ఉంది కదా! దీంతోని ఇక్కడ 0.1982కు బదులు 0.1998 తోని డివిజన్ చేయాలి. అప్పుడు మనకు బిడ్ రేట్ వస్తది. తర్వాత ఆస్క్ రేట్ సెకండ్ ఆన్సర్. ఇదొచ్చేసి ఏం చేయాలా? సెకండ్ 50 ఉంది చూడండి. ఇక్కడ ఏదైతే 50 ఇక్కడ చూడండి 50 తోని 1.5550 డివైడెడ్ బై 0.1982 తోని. ఇంతకుముందు సెకండ్ తోని చేసినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ తోని చేయాలి. అట్లా ఆపోజిట్‌గా చూడండి. సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇది బిడ్ రేట్, ఇది ఆస్క్ రేట్. యాజ్ ఈస్‌గా మన క్వెషన్‌లో ఉన్న ఫార్మాట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఐఫోన్ పెట్టుకున్నాం చూసినావా? ఇది బిడ్ రేట్, ఇది ఆస్క్ రేట్. బిడ్ రేట్ అంటే బ్యాంక్ కొనే రేటు, ఆస్క్ రేట్ అంటే బ్యాంక్ అమ్మే రేట్ అన్నమాట. సో షార్ట్ ఫార్మ్‌లో మన క్వెషన్ ఎట్లా ఇచ్చిండు 7.7763 ఐఫోన్ 8456 అన్నమాట. ఎందుకంటే ఇక్కడ 7 పాయింట్ కామన్. ఇదైతే సెకండ్ ఏదైతే వాల్యూ ఉందో పాయింట్ తర్వాత అది డిఫరెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఐఫోన్ పెట్టేసి ఇట్లా పెట్టినామన్నమాట. సో ఈ క్వెషన్‌లో కూడా అంతే కదా చూడండి. ఏంటి 1.5537 ఐఫోన్ పెట్టి 50 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 55 సేమ్ అన్నమాట. 37 ఒకటే చేంజ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఐఫోన్ పెట్టి 50 అని చెప్పేసి పెట్టిండు. సో మనకి ఇక్కడ మొత్తం చేంజ్ ఉంది కాబట్టి వాల్యూ అందుకనే నేను ఇక్కడ డైరెక్ట్ మొత్తం చేంజ్ రాసేసిన. ఇక్కడ 7.7763 ఉండి తర్వాత 7 మనకి ఇక్కడ చూడండి 7.7763 నుంచి 7.84 వచ్చింది. ఇక్కడ 77 ఉంది. ఇక్కడ 84 ఉంది. సో అందుకని ఇక్కడ నుంచి బాగా చేంజ్ ఉంది కాబట్టి మొత్తం 7 పాయింట్ తీసేసి 8456 అని చెప్పేసి రాసిన. సో ఇది ఆన్సర్ రాసినా కరెక్టే. ఇది ఆన్సర్ రాసినా కరెక్టే. ఇది షార్ట్ ఫార్మ్, ఇది ఫుల్ ఫార్మ్ అంతేనమాట. సో 1 పౌండ్ ఈక్వల్స్ టు ఫ్రెంచ్ ఫ్రాంక్స్ ఎంత వచ్చినాయి? ఇన్ని వచ్చినాయి. ఇదేనమాట. ఓకేనా? సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నేను అప్పుడు ఆగమాగం చెప్పినట్టు అనిపించింది. అందుకని మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ బిడ్ రేట్ అంటే ఏందంటే లైక్ నీ దగ్గర ఒక 1 పౌండ్ ఉంది. ఆ 1 పౌండ్ నీకు యూఎస్ డాలర్స్‌లో కావాలా. సో 1 పౌండ్ యూఎస్ డాలర్స్‌లో కావాలంటే ఏం చేస్తది? వేరే దగ్గర నుంచి వాళ్ళు యూఎస్ డాలర్స్ కొనుక్కుంటారనమాట. ఓకేనా? ఈళ్ళు పౌండ్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు వేరే దగ్గర యూఎస్ డాలర్స్ కొనుక్కుంటారు. సో ఇక్కడ చూసుకుంటే క్వెషన్ ప్రకారం ఏం చేసిందంట, ఇక్కడ 1 పౌండ్‌కి యూఎస్ డాలర్స్ వచ్చేసి ఇంత. సో బిడ్ రేట్ ఇది. 37 అంటే ఒక 1 పౌండ్‌కి 1 పౌండ్ ఇచ్చేసి 37 తోని డాలర్స్ తీసుకుంది. అదే నీకు పౌండ్ కావాలనుకో ఏం చేస్తది 50 తోని నీకు అమ్ముతది బ్యాంక్. అట్లనమాట. ఓకేనా? ఇదే బిడ్ రేట్ అండ్ ఆస్క్ రేట్ అన్నమాట. బ్యాంక్ కొనే రేటు, బ్యాంక్ అమ్మే రేటు. సో సెకండ్ క్వెషన్ దానిపైనే అడుగుతున్నాడు. అందుకని ఈ క్వెషన్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఏం చేసిండంటే సో assume that the prevailing code for the wholesale transaction by a commercial bank for the euro is 1.0876/78. ఇది దీన్ని ఇట్లా మీకు అర్థం కావాలి. అక్కడ ఐఫోన్ ఇచ్చిండు, ఇక్కడ స్లాష్ ఇచ్చిండు. సో దీని అర్థం ఏంటంటే 1.0 దీని అర్థం ఏందంటే డాలర్స్ ఉన్నాయి కదా! 1.0876 ఉంది కదా! 876 బదులు ఈడ 878 అంతేనమాట. ఈ ఫుల్ ఫార్మ్. ఓకేనా? సో ఇదొచ్చేసి బిడ్ రేట్, ఇదొచ్చేసి ఆస్క్ రేట్. ఓకేనా? ఇంతకుముందే చెప్పిన క్వెషన్‌లో. దిస్ మీన్స్ దట్ ద కమర్షియల్ బ్యాంక్ ఈస్ విల్లింగ్ టు పే. ఎంత పే చేస్తుంది మనకు ఒకవేళ యూరో ఇస్తే 1.0876 ఇస్తుంది. ఎంత? మనం యూరో ఇస్తే బ్యాంక్ వచ్చేసి మనకు $1.0876 ఇస్తుంది. ఆల్టర్‌నేటివ్‌లీ ఇట్ ఈస్ విల్లింగ్ టు సెల్ యూరోస్ ఫర్ 1.0878. అంటే మనం యూరో ఇస్తే మనకు 1.0876 ఇచ్చింది. అదే యూరో వేరే వాళ్ళకి కావాలంటే మనం ఇచ్చిన యూరో ఎంతకు అమ్ముతుంది? 1.0878కి ఏమో అమ్ముతుంది. అట్లనమాట. సో ఇక్కడిదిక్కడనే కమిషన్ అనేది తను సెట్ చేసుకుంటుంది. సో 876కి తీసుకొని 878కి అమ్ముతుంది. సో వీటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? బ్యాంక్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం కనుక్కోవాలా. దాన్నే ఇక్కడ ఆన్సర్ అనమాట. దీన్ని మంచిగా ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలా. చూడండి. గివెన్ డాటా. సో డాలర్స్ 1.0876/78 మీన్స్ ఏంది? బిడ్ రేట్ వచ్చేసి
1.0876 వచ్చేసి బ్యాంక్ బైస్ ఈ రేట్కి మీకు ఉంటుంది. ఆస్క్ రేట్ వచ్చేసి ఎంత 1.0878 ఇక్కడ స్లాష్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పాను కదా 76 బదులు 78 అనేది ఆస్క్ రేట్. ఇక్కడ చూడండి బ్యాంక్ సేల్స్ ఇది అమ్మే రేట్. ఇక్కడ చూడండి సేల్స్ యూరోస్ ఫర్ 1.0878 ఓకేనా. ఇది బ్యాంక్ బైస్ ఇది బ్యాంక్ సేల్స్. సో వీటి మధ్య మనకు డిఫరెన్స్ కావాలి. బ్యాంక్ ఎంత ప్రాఫిట్ ఉందో తెలుసుకోవాలంటే బిడ్ స్లాష్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి స్ప్రెడ్ ఈక్వల్స్ టు ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్ బై ఆస్క్ రేట్ ఇంటూ 100. ఏంటి ఫార్ములా? ఆస్క్ రేట్ మైనస్ ఆస్క్ రేట్ ఏంది ఇది మైనస్ బిడ్ రేట్ బై మళ్ళీ ఆస్క్ రేట్ ఇంటూ 100. చూడండి సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఇప్పుడు మనకు ఆస్క్ రేట్ ఎంత 1.0878 మైనస్ ఎంత బిడ్ రేటు 1.0876 బై మళ్ళీ ఆస్క్ రేట్ 1.0878 ఇంటూ 100 చేసేస్తే మనకి ఇక్కడ మైనస్ చేస్తే డిఫరెన్స్లో 0.0002 వస్తుంది. బై మళ్ళా 1.0878 ఇంటూ 100 చేసుకుంటే మనకు ఇక్కడ క్యాన్సిలేషన్ వాల్యూ ఎంత 0.000188 ఇంటూ 100. టోటల్గా మనం ఇక్కడ ఇంటూ 100 చేసుకుంటే వాల్యూ ఎంత అంటే 0.01838% వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు స్ప్రెడ్ పర్సెంటేజ్. ఏదైతే డిఫరెన్స్ బిట్వీన్ ద బిడ్ రేట్ అండ్ ద ఆస్క్ రేట్, ద వాట్ ఎవర్ ద బ్యాంక్ గెట్ ద ప్రాఫిట్ దట్ ఈస్ ద పర్సెంటేజ్. ఓకేనా, దిస్ ఈస్ ద స్ప్రెడ్ పర్సెంటేజ్. ఇదేనమాట ఆన్సర్. ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్ బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ ఈక్వల్స్ టు 0.0184%. మనకి ఇక్కడ బుక్లో కూడా అంతే వచ్చింది చూడండి. ఓకేనా, ఇదన్నమాట. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సింపుల్ కాన్సెప్టే బట్ అర్థం కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఈ టర్మినాలజీ అనేది అర్థం కాదు. ఒక 1 or 2 టైమ్స్ ఎక్స్ట్రా చూడండి, అర్థమైపోతుంది. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ పిన్ చేస్తున్నాను, వాటిలో మీరు జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే పెడతాను కాబట్టి కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే అప్డేట్స్ అనేవి వాట్సాప్లో కూడా వస్తుంటాయి. లైక్ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ పీడిఎఫ్స్ డిఫరెంట్ అప్డేట్స్ ఏమన్నా కానీ వాట్సాప్లో టెలిగ్రామ్లో అండ్ ద ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి. వీటన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే ఆల్రెడీ మనము ఇంటర్నేషనల్ ఫినాన్స్ సబ్జెక్ట్లో యూనిట్ 2 నుంచి 1, 2, 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసాకనే ఈ వీడియో చూడాలి, ఎందుకంటే సీక్వెన్స్గా ప్రాబ్లమ్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్స్ అవి చూసాకనే ఈ వీడియో చూడండి. ఓకేనా, అవి చూసేది సింపుల్గా అర్థమైపోతుంది. సో 1, 2, 3 ఈ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్. పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఈ వీడియో చూడాలి. ఓకేనా, సో ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీరు పీడిఎఫ్స్ అనేవి అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి, అక్కడ మన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు 4th క్వశ్చన్ చూసుకుందాం. If the exchange rate in the Mumbai interbank market and the London market are as follows: interbank market Mumbai $1 equals to 41.2550 iPhone 41.2650. ఇది వచ్చేసి బిడ్ రేట్, ఇది వచ్చేసి ఆస్క్ రేట్ అని చెప్పినా కదా. సో $1 ఈక్వల్స్ టు బిడ్ రేట్ వచ్చేసి 41.2550 అండ్ ఆస్క్ రేట్ వచ్చేసి 41.2650. ఓకేనా, $1కి రూపీస్లో కన్వర్ట్ చేస్తే బిడ్ రేట్ వచ్చేసి ఇంత, ఆస్క్ రేట్ వచ్చేసి ఇంత. అండ్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్ లండన్లో ఒకవేళ 1 పౌండ్ ఇస్తే ఆ బ్యాంక్ వాళ్ళు మనకు ఎంత ఇస్తారు? 1.6520 ఇస్తారు, అంటే బిడ్ రేట్. సో ఈ 1.6520 ఇస్తారు. అదే మనము పౌండ్ కావాలన్నాం అనుకో 1.6527 ఇస్తే మనకు 1 పౌండ్ ఇస్తారు. అర్థమైందా? సో ఇక్కడ మనకు ముంబై మార్కెట్లో మనకు ఒకవేళ డాలర్ అమ్మితే ఎంత ఇస్తారు డబ్బులు? 41.2550 ఇస్తారు. అదే మనం డాలర్ కొనుక్కుంటే 41.2650 మనం ఇవ్వాలి. ఓకేనా, సో మనకి ఇట్లుంటుంది అన్నమాట.
ఇక్కడ మనకు లండన్‌లో పౌండ్ కావాలంటే మనం ఎంత కొనుక్కోవాలి? 1.6527కి కొనుక్కోవాలి. అదే మనం పౌండ్ అమ్మితే 1.6520కి మనకిస్తారు డాలర్స్‌లో. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇవి ఇచ్చిండు కదా! సో మనకి ఏం క్వెషన్ అడిగిండు? అట్ వాట్ రేట్ కెన్ బి ఇంపోర్టెడ్ బై 1 పౌండ్ ఎగ్నెస్ట్ రూపీస్. అంటే ఏమంటున్నాడంటే మనకి ఇక్కడ $1 ఈక్వల్స్ టు రూపీస్ ఇచ్చిండు. 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్ ఇచ్చిండు. అదే 1 పౌండ్‌కి ఎన్ని రూపీస్ కావాలి? 1 పౌండ్ బై చేయాలంటే ఎన్ని రూపీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. సో రూపీస్ కరెన్సీలో మనకు 1 పౌండ్ కొనాలంటే ఎంత రూపీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, an importer wants to buy 1 pound but he has only ఇండియన్ రూపీస్. సో ఇండియన్ రూపీస్ ఉన్నాయి. సో డైరెక్ట్ పౌండ్ రేట్ ఈస్ నాట్ గివెన్. సో పౌండ్ రేట్ కి ఇండియన్ రూపీస్ లో ఇవ్వలేడు. దేర్ ఫోర్ యూజ్ డాలర్ యాజ్ ద కామన్ కరెన్సీ. సో అండ్ ఫైండ్ ద పౌండ్ రూపీ రేట్. అంటే ఏంది? ఒక పౌండ్ కి రూపీ రేట్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి గివెన్ ఎంత? $1 ఈక్వల్స్ టు రూపీస్ 41.2550 ఐఫాన్ రూపీస్ 41.2650. ఇది వచ్చేసి బిడ్ రేట్, ఇది వచ్చేసి ఆస్క్ రేట్, బై రేట్, సెల్ రేట్ బ్యాంక్ది. ఓకేనా? అండ్ 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్ లో 1.6520 ఈజ్ బిడ్ రేట్, బై రేట్. అండ్ 1.6527 ఇది వచ్చేసి ఆస్క్ రేట్ అండ్ సెల్ రేట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం కావాలి? 1 పౌండ్ ఈక్వల్స్ టు రూపీస్ లో కావాలి. సో మనం ఇక్కడ ఒక సింపుల్ సినారీ చూద్దాం. ఏంటంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ 1 బాక్స్ ఈక్వల్స్ టు 10 పెన్స్. ఒక బాక్స్ లో 10 పెన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక బాక్స్ లో 10 పెన్స్ ఉన్నాయి. ఆ ఒక్క పెన్ వచ్చేసి మనకి ఎంత? 5 రూపీస్ అనుకో. ఒక్క పెన్ వచ్చేసి 5 రూపీస్. అదే 10 పెన్స్ కి ఎంత అవుతుంది? 10 పెన్స్ కి ఎంత అవుతుంది కాస్ట్? ఏం చేస్తాం? డైరెక్ట్ గా 10 ఇంటూ 5 చేస్తాం. ఎంత వస్తుంది? 50 రూపీస్ వస్తుంది. సో మనం ఇక్కడ చూడండి 1 బాక్స్ కి 10 పెన్స్ ఉన్నాయి. 1 పెన్ వచ్చేసి 5 రూపీస్ వస్తుంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 1 బాక్స్ అంటే ఏం చేస్తాం? 1 బాక్స్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 5 చేసేస్తాం, 50. సిమిలర్లీ ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ఇట్లానే ఉంది చూడండి. సో మనకు $1 ఈక్వల్స్ టు రూపీస్ ఇచ్చింది కదా, అలాగే 1 పౌండ్ ఈక్వల్స్ టు డాలర్స్ ఇచ్చింది కదా. సో అదే డాలర్ ని ఇప్పుడు ఇక్కడ 6520 లేకపోతే 1 ఇంటూ ఈ రూపీ రేట్ కన్వర్ట్ చేసుకుంటే మనకు 1 పౌండ్ ఈక్వల్స్ టు 41.2550 వస్తుంది కదా. బట్ మనకి ఇక్కడ 1.6520 ఉంది. సో దీనికి మనం రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా? డైరెక్ట్ గా మల్టిప్లై చేయాలి, అంతే సింపుల్. చూడండి ఇక్కడ అదే చేసినాం. మనం ఇక్కడ ఏం చేసినాం? డైరెక్ట్ గా 10 ఇంటూ 5 చేసేసినాం మనకు టోటల్ రేట్ రావాలంటే. సో ఇక్కడ మనకు టోటల్ రేట్ కావాలంటే ఏం చేయాలా? డైరెక్ట్ డాలర్స్ లో మనకు ఆల్రెడీ ఇచ్చింది కదా రూపీస్. సో రూపీస్ ఇచ్చింది కాబట్టి డాలర్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. పౌండ్ కి రూపీస్ ఎంత కావాలో అట్లనమాట. ఇది సింపుల్ కాన్సెప్ట్, కొద్దిగా దిమాగ్ పెట్టి ఆలోచిస్తే అయిపోతుంది. సో చూడండి, సో స్టెప్ 2 వచ్చేసి సెలెక్ట్ ద అప్రోప్రియేట్ రేట్స్. సిన్స్ ద ఇంపోర్టర్ ఈస్ బయింగ్ పౌండ్స్ వి యూజ్ ద ఆస్క్ సెల్లింగ్ రేట్స్. ఏంటి? ఆస్క్ సెల్లింగ్ రేట్స్ ని మనము కన్సిడర్ చేసుకోవాలా. సో డాలర్ ఆస్క్ రేట్ ఎంత? 41.2650 కదా మనకు డాలర్ ఆస్క్ రేట్. ఇక్కడ చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పౌండ్ ఆస్క్ రేట్ ఎంత? 1.6527 చూడండి. ఓకే, డన్. నెక్స్ట్ సో స్టెప్ 3 వచ్చేసి నౌ క్యాలిక్యులేట్ ద పౌండ్ రూపీ రేట్. వి నో 1 pound equals to $1.6527. ఓకే, అండ్ ద డాలర్స్ ఇన్ ద డాలర్స్ కరెన్సీ వచ్చేసి ఎంత మనకు? $1 ఈక్వల్స్ టు రూపీస్ లో 41.2650 కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలా? 1 pound ఈక్వల్స్ టు $1.6527 ఇంటూ 41.2650 రూపీస్ లోకి మల్టిప్లై చేస్తే మనకు 68.1986 రూపీస్ వస్తుంది. సో మనకు 1 పౌండ్ వాల్యూ రూపీస్ లో వచ్చేసి ఎంత? 68.1986 అన్నమాట. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 68.1986. ద ఇంపోర్టర్ కెన్ బై 1 పౌండ్ అట్ 68.1986. సో సింపుల్ గా ఏంది, మన ఇండియా బ్యాంక్ వెళ్ళి ఇండియాలో ఎక్కడికైనా బ్యాంక్ వెళ్ళి సో 1 పౌండ్ కొనాలంటే ఆయనకి ఎన్ని రూపీస్ కావాలా? 68.1986 కావాలా. అది లేకపోతే పౌండ్ కంట్రీ, ఆ పౌండ్ ఏ కంట్రీలో ఉంటుంది మనకు, ఆ కంట్రీలో పోయి మనము ఇన్ని రూపీస్ ఇస్తే 1 పౌండ్ ఇస్తారు. ఓకేనా? ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్
ఇక్కడ రియల్ లైఫ్ సినారియో చూసినాం కదా. సిమిలర్లీ టాపిక్ ఎట్లుందో చూడండి. 1 పౌండ్ ఈక్వల్స్ టు $1.6527 కదా. సో $1 ఈక్వల్స్ టు 41.2650. సో 1 పౌండ్ కావాలంటే ఏం చేసినాం, రెండుని మల్టిప్లై చేసినాం. సింపుల్ ఆన్సర్ వచ్చేసింది. ఇంతే అనమాట. ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తేనే మీ డౌట్ ఏంటి, మీకు ఏం అర్థం కాలేదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయాలి కదా, లైక్ చేయాలి. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎంబీఏ ఫ్రెండ్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఇంటర్నేషనల్ ఫినాన్స్ లో యూనిట్ 2 లో నుంచి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా విన్న తర్వాతనే ఈ థర్డ్ ప్రాబ్లం వినాలి, అయితేనే మంచి అర్థం అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే కన్వర్ట్ ద ఫాలోయింగ్ రేట్స్ ఇంటూ అవుట్ రైట్ రేట్స్ అండ్ ఇండికేట్ దేర్ స్ప్రెడ్స్. సో 3 వాల్యూస్ ఇచ్చిండు మనకి, ఇక్కడ 3 రేట్స్ ఇచ్చిండు. ఓకేనా, ఏది ఇచ్చిండు, 3 రేట్స్ ఇచ్చిండు. ఈ రేట్స్ ని అవుట్ రైట్ రేట్స్ లోకి కన్వర్ట్ చేయాలా, అలాగే స్ప్రెడ్ ని కూడా కనుక్కోవాలి. సో ఇక్కడ మనము స్ప్రెడ్ అంటే ఏంటి, అవుట్ రైట్ అంటే ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ అవుట్ రైట్ రేట్స్ లోకి కన్వర్ట్ చేయాలన్నాడు, ఈ రేట్స్ ఇచ్చాడు. సో అవుట్ రైట్ రేట్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాలి, ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లంలో నేను చెప్పాను, ఇక్కడ ఐఫోన్ లేదా స్లాష్ ఇచ్చినప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఏ ఫుల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పినా కదా, ఇది షార్ట్. ఆ ఫుల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా, 35.6300 ఐఫోన్ ఆర్ స్లాష్ 35.6325. ఏదైతే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయో ఆ 2 డిజిట్స్ ఇక్కడ ఇచ్చిన వాల్యూతో రీప్లేస్ చేయాలా, 2 వాల్యూస్ ని రాయాలా. సో ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసి బిడ్ రేట్ అని చెప్పిన, ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసి ఆస్క్ రేట్ అని చెప్పిన. ఏదైతే మనం కరెన్సీ కన్వర్షన్ లో మనకు బ్యాంక్ వాళ్ళు బయింగ్ రేట్ ఇది, సెల్లింగ్ రేట్ ఇది అని చెప్పేసి అన్నాను కదా. బయింగ్ రేట్ వచ్చేసి బిడ్ రేట్, సెల్లింగ్ రేట్ వచ్చేసి ఆస్క్ రేట్ అని చెప్పిన కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ అవుట్ రైట్ రేట్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఏంటంటే అవుట్ రైట్ రేట్స్ అంటే మనకి ఏదైతే ఇట్లా వాల్యూ ఇస్తాడు కదా, ఫుల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడమే అవుట్ రైట్ రేట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూడండి, ఇన్ ఫారెక్స్ మార్కెట్ దీస్ ఆర్ ద షార్ట్ కొటేషన్స్. ఏంటి, ఫారెక్స్ మార్కెట్ లో దీస్ ఆర్ ద షార్ట్ కొటేషన్స్ అన్నమాట. టు కన్వర్ట్ ఇంటూ అవుట్ రైట్ రేట్స్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద సెకండ్ కోట్. ఏంటి, సెకండ్ కోట్ ని ఎక్స్పాండ్ చేయాలా బై రీప్లేసింగ్ ద లాస్ట్ డిజిట్స్ విత్ ద గివెన్ డిజిట్స్. ఏదైతే లాస్ట్ డిజిట్స్ ఉన్నాయో దీంతో రీప్లేస్ చేయాలా, అప్పుడే సెకండ్ వాల్యూ వస్తుంది మనకు. సో సెకండ్ ఆస్క్ రేట్ వస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలా, మనం అవుట్ రైట్ రేట్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే దీన్ని 35.6300 స్లాష్ 35.6325 ఇదన్నమాట అవుట్ రైట్ రేట్. మిగతా వాటికి కూడా అలాగే చేయాలా. సో నెక్స్ట్ స్ప్రెడ్ అంటే ఏంటి, స్ప్రెడ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్, అంటే సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్. ఓకేనా, సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్. సో స్ప్రెడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, 35.6325 మైనస్ 35.6300. ఓకేనా, ఇక్కడ చూడండి 35.6325 మైనస్ 35.6300 వేసేసుకుంటే మనకు స్ప్రెడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదన్నమాట, ఇంతే. సో మనం ఏదైతే అవుట్ రైట్ రేట్స్ లో ఎట్లా కనుక్కోవాలా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ని ఈ 2 డిజిట్స్ ని రీప్లేస్ చేసేస్తే మనకు అవుట్ రైట్ రేట్స్ వచ్చేస్తాయి. సో అదే ఇప్పుడు చూసుకుందాం ప్రాబ్లంలో. సో ఇక్కడ స్ప్రెడ్ ఫామ్ లో వచ్చేసి సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్ ఆల్రెడీ చెప్పేసిన ఇట్లా కనుక్కోవాలని. సో ఫస్ట్ చూసుకుందాం, ఫస్ట్ రేట్ ఇచ్చిండు మనకు, ఏమి ఇచ్చిండు, 35.6300 స్లాష్ 25 ఇచ్చిండు. మనం ఇప్పుడు అవుట్ రైట్ రేట్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా, సింపుల్, 35.6300 స్లాష్ 35.6325 ఏం చేసినాం, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ని ఈ 2 డిజిట్స్ తోని రీప్లేస్ చేసినాం, అంతే అయిపోయింది. నెక్స్ట్ స్ప్రెడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, ఫార్ములాలో మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేయాలా. ఫార్ములా ఏంటి, సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్ కదా. సో సెకండ్ రేట్ ఎంత, 35.6325 మైనస్ ఫస్ట్ రేట్ 35.6300. ఇది వచ్చేసి ఆస్క్ రేట్, ఇది వచ్చేసి బిడ్ రేట్. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో ఇది చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.0025. ఇది వచ్చేసి స్ప్రెడ్ అన్నమాట.
ఓకేనా. సో ఓవరాల్గా అవుట్ రేట్ ఎంత 35.6300/35.6325. ఓకేనా. స్ప్రెడ్ వాల్యూ ఎంత 0.0025. యాజ్ యూజువల్గా ఈ టూ రేట్స్కి అట్లని చేయాలి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాం 55.2200/35. సో ఇక్కడ ఏం చేయాలా అవుట్ రేట్ 55.2200/55.2235. ఏం చేసినాం ఈ 2 zeros ని 35తో రీప్లేస్ చేసినాం. అవుట్ రేట్ కన్వర్షన్ అయిపోయింది. ఏంటి ఇది బిడ్ రేట్, ఇది ఆస్క్ రేటు, ఫస్ట్ రేట్ సెకండ్ రేట్ ఇట్లా కూడా అనుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు స్ప్రెడ్ ఫార్ములాలకి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏంది ఇది మైనస్ ఇది కదా. సో ఇక్కడ చూడండి 55.2235 మైనస్ 55.2200 చేసేసుకుంటే మనకు వాల్యూ ఎంత వచ్చింది 0.0035 వచ్చింది స్ప్రెడ్. సో అవుట్ రేట్ వచ్చేసి ఇది, స్ప్రెడ్ వాల్యూ వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ థర్డ్ రేట్కి చూద్దాం. థర్డ్ రేట్ ఎంత ఇచ్చిండు 23.9000/30. సో అవుట్ రేట్కి కన్వర్షన్ చేయాలి కదా మనం. అవుట్ రేట్కి ఏం చేయాలి, అవుట్ రేట్ కన్వర్షన్ చేయాలంటే ఈ లాస్ట్ 2 digitsని ఈ 2 digitsతోని కన్వర్ట్ చేయాలా. సో ఇక్కడ చూడండి 23.9000/23.9030. ఏదైతే లాస్ట్ 2 digits ఉన్నాయో ఆ 2 digits ఈ 30తో రీప్లేస్ చేసినాం. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటి స్ప్రెడ్కి సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్. సెకండ్ రేట్ ఎంత 23.9030, ఫస్ట్ రేట్ వచ్చేసి 23.9000. సో ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే 0.0030 వస్తుంది. ఇదన్నమాట స్ప్రెడ్ అనుకోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్ ఆర్ ఎల్స్ ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్. ఓకేనా. సో ఇట్లా కూడా అనుకోవచ్చు. సో ఏం చేసినాం మనం ఇప్పుడు ఏదైతే నార్మల్ రేట్స్ ఇచ్చిందో వాటిని మనం అవుట్ రేట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే స్ప్రెడ్ వాల్యూని కూడా కనుక్కున్నాం. సో ఇదన్నమాట ఆన్సర్. సో సింపుల్గా ఉంటుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో మీకు ఒక డౌట్ రావాలి, ఈ క్వశ్చన్ చెప్పిన కదా ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మీకు ఒక డౌట్ రావాలా. ఏం డౌట్ రావాలి, ఇంతకుముందు మనం సెకండ్ ప్రాబ్లం మంచిగా ఉంటే ఆ డౌట్ వస్తుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా సెకండ్ ప్రాబ్లం విన్నారో వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఏం డౌట్ అన్నమాట అంటే, సో నేను సెకండ్ ప్రాబ్లంలో స్ప్రెడ్ వాల్యూ అనుకున్నా. చూడండి ఇక్కడ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఏం ఇచ్చిన ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్ బై ఆస్క్ రేట్ ఇంటూ 100 చేసినాం. కానీ అక్కడ స్ప్రెడ్ వాల్యూ ఏం చేసినాం ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్ ఒకటే చేసినాం. కానీ ఇక్కడ బై ఆస్క్ రేట్ ఉంది, అలాగే 100 ఉంది. ఇదంతా ఫార్ములా డిఫరెంట్ ఉంది కదా. సో అక్కడేమో అట్లా తీసుకుని ఇక్కడేమో ఇట్లా తీసుకున్నాం అని చెప్పేసి మీకు డౌట్ రావాలా. ఎప్పుడు డౌట్ వస్తుంది మీరు మంచి ఇంటేనే వస్తుంది అన్నమాట డౌట్. ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు అట్లా తీసుకున్నామంటే, సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లో మనకు క్యాలిక్యులేట్ ద బిడ్ ఆస్క్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇవ్వలేడు. బట్ ఎందుకు ఇక్కడ తీసుకున్నామంటే మీకు ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడే చెప్తుండే, బట్ థర్డ్ క్వశ్చన్లో ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడ మనం స్ప్రెడ్గా అనుకుంటాం కాబట్టి అప్పుడు చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కాబట్టి చెప్పిన. లేకపోతే మీరు ఈ ప్రాబ్లం విన్నప్పుడే డౌట్ రావాలా సెకండ్ ప్రాబ్లం విన్నప్పుడు. బట్ ఎవరు కూడా అడగలే మనకు, సార్ ఇక్కడ క్యాలిక్యులేట్ అని చెప్పేసి లేదు కదా మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పేసి మీరు అడగలేరు. బట్ అడగాలి, మీరు క్వశ్చన్ని మంచిగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ సమ్ మాత్రమే కాకుండా ఆన్సర్ని మాత్రమే కాకుండా క్వశ్చన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఇక్కడ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఏదైతే సిఆర్ మెటీరియల్లో ఆన్సర్ వచ్చేసి బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్లో ఇచ్చిండు అంటే ఇదే కనుక్కోవాలని చెప్పేసి కదా. సో ఇక్కడ క్వశ్చన్లో ఇన్కంప్లీట్ ఉంది. ఇక్కడ క్యాలిక్యులేట్ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఎక్కడో అక్కడ ఇవ్వాలి, బట్ ఇవ్వలేడు కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ని చూసి మనము బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ కనుక్కున్నాం అట్లనమాట. సో ఇక్కడ బిడ్ ఆస్క్ స్ప్రెడ్ పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ పర్సెంటేజ్ అని ఇచ్చిండు చూడండి. సో పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్ బై ఆస్క్ రేట్ ఇంటూ 100 చేయాలా. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు ఓన్లీ అవుట్ రేట్స్ అండ్ ఇండికేట్స్ దేర్ స్ప్రెడ్. ఓన్లీ స్ప్రెడ్ ఓన్లీ చెప్పిండు, పర్సెంటేజ్ అని చెప్పలేడు. అందుకనే మనం ఏం చేసినాం సెకండ్ రేట్ మైనస్ ఫస్ట్ రేట్ లేకపోతే ఆస్క్ రేట్ మైనస్ బిడ్ రేట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అట్లా అనమాట. ఇప్పుడు మీకు ఇంకా దీని విషయంలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రాబ్లం మొత్తంలో ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం ఉంది, ఇంకా 5th ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి 4th ప్రాబ్లం, 5th ప్రాబ్లం, అలాగే 6th, అలాగే 7th, మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాక ఈ 3 ప్రాబ్లమ్స్ ముందు పర్ఫెక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫోర్త్ ప్రాబ్లం అప్లోడ్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? అప్పుడే నాకు తెలుస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈరోజు మనము ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ ఫినాన్స్లో యూనిట్ 2 నుంచి 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. 4 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఈ ఫిఫ్త్ ప్రాబ్లం వీడియో చూడండి. ఓకేనా? 4 ప్రాబ్లమ్స్కి సపరేట్ వీడియో పెట్టాను. ఆ 4 వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ మీకు దాంట్లో ప్రాబ్లమ్స్ మంచిగా క్లారిటీగా అర్థమైన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఏమిచ్చిందంటే, అజ్యూమ్డ్ దట్ ఏ కాల్ ఆప్షన్ గివ్స్ ఏ పర్చేస్ ఆఫర్ of a euro for 23 rupees while it is quoted at 23.5 rupees in the market and the premium paid for that call option is 2 rupees. So calculate the time value and the intrinsic value of the currency option. సో మనకి ఏమేమి కనుక్కోమంటున్నాడు? ఇంట్రిన్సిక్ వాల్యూ అనుకోమంటున్నాడు, టైం వాల్యూ అనుకోమంటున్నాడు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మీకు తెలుసా? తెలియదు. టైం వాల్యూ అంటే తెలుసా? తెలియదు. సో ఇప్పుడు ఒక చిన్న సినారియో తీసుకుందాం. సినారియో వచ్చేసి ఏంటంటే, మీ ఫ్రెండ్ వచ్చేసి 10Kకి ఒక ఫోన్ కొంటాడు. ఆ ఫోన్ వచ్చేసి 10K రూపీస్ అన్నమాట. సో 10K రూపీస్ కాబట్టి అది తెచ్చి నీకు చూపిస్తాడు. చూపించి ఏమంటాడంటే, అరే నేను ఫోన్ కొన్నారా బాయ్ 10K 10,000 రూపీస్ అంటాడు. నువ్వేమంటావు? అరే ఫోన్ మంచిగా ఉందిరా, మస్తు ఉందిరా, 10K నా నిజంగానే అంటే, అవునురా నిజంగానే అంటాడు. అయితే నువ్వేమంటావు మీ ఫ్రెండ్కి? అరే నాకు కూడా కావాలరా, మంచిగా ఉందిరా ఫోన్, 10Kనే కదా, నేను ఒకసారి మా ఇంట్లో అడిగి చూస్తా అని చెప్పేసి అంటావు. అవునవరా నీకు కావాలవరా ఫోన్ అని చెప్పేసి అంటే, అవునరా నాకు కావాలా అంటాడు. అయితే ఏమవుతుంది? మీ ఫ్రెండ్ ఏమంటాడు? అరే నేను నీకు అమ్ముతారా, ఎందుకంటే నాకు పైసలు అవసరం, నేను 2 డేస్ బ్యాక్ కొనుక్కున్నా కానీ నాకు ఇప్పుడు సడన్లీ డబ్బులు అవసరం వచ్చినాయి, 10Kకి తీసుకోరా అంటే నువ్వేమంటావు? చల్ నేను కొత్త ఫోన్ కొనుక్కుంటా, నీదెందుకు తీసుకుంటా, 2 డేస్ వాడినావు కాబట్టి నాకు అవసరం లేదంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఫ్రెండ్కి అయితే పైసలు అవసరం ఉంటుంది. బట్ ఆడేం చేస్తాడు? ఈడైతే మార్కెట్లో కొంటా అంటాడు కొత్త ఫోను. సో 2 డేస్ అయింది కాబట్టి ఆడు ఆలోచిస్తాడు, అరే నేను ఇట్లా అంటే తగ్గిస్తాడేమో మెల్లగా అని చెప్పేసి కొద్దిగా అట్లా అంటాడు, నాకు అవసరం లేదని. వాడు మెల్లగా ఏమవుతుంది? వాళ్ళ ఫ్రెండ్కి అయితే పైసలు అవసరం ఉన్నాయి. సో వాడు ఏం చేస్తాడు? 9Kకి ఆఫర్ చేస్తాడు. అరే నేను 9Kకి ఇస్తారా, మార్కెట్లో 10K ఉంది కదా, నేను 9Kకి ఇస్తా అంటాడు. సో వాడు ఏం చేస్తాడు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు, మార్కెట్కి పోతాడు. మార్కెట్‌కి అరే 10Kకి ఉందా లేదా అని చెప్పి చూసుకుంటాడు. మార్కెట్‌లో 10Kనే ఉంటది. సో వాడు ఏం చేస్తాడు? డెసిషన్ ఏం తీసుకుంటాడు? వాళ్ళ ఇంట్లో చెప్తాడు, 2 డేస్ అయ్యే ఫోన్ కొని మా ఫ్రెండ్ 9Kకి ఇస్తాడట, ఆడికి పైసలు అవసరం ఉన్నాయట అని చెప్పేసి అంటాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? సరేరా 2 డేస్ అయ్యాయి కాబట్టి తీసుకో, 9Kకి తీసుకో అంటాడు. సో అక్కడ ఇమ్మీడియేట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది వాళ్ళ ఫ్రెండ్‌కి? మార్కెట్ రేట్‌తోని కంపేర్ చేసుకుంటే 1K లాభం కదా. అదే మార్కెట్‌లో కొంటే 1K ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తుండే, 10Kకి తీసుకోవాల్సొస్తుండే. ఇక్కడ 9Kకే తీసుకున్నాడు. సో ఇక్కడ ఇమ్మీడియేట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 1K వచ్చింది కదా. 1K కదా లాభం. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్‌కి అవసరం ఉండడం వల్ల అమ్మిండు 9Kకి. సో అక్కడ ఇమ్మీడియేట్ ప్రాఫిట్ వచ్చేసి 1K. ఇప్పుడు అదే వాళ్ళ ఫ్రెండ్ అమ్మకపోతే 10Kకే తీసుకుంటుండే. 10K అంటే 1K ఎక్కువ పోతుండే కదా. సో ఇక్కడ 9K వచ్చింది కాబట్టి 1K ఇమ్మీడియేట్ ప్రాఫిట్ వచ్చింది. సో దాన్నేమంటారంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. ఏమంటారు? ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈస్ హైయర్ దెన్ ద పర్చేస్ ప్రైస్, ద డిఫరెన్స్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఏంటి? ద మార్కెట్ ప్రైస్ ఈస్ హైయర్ దెన్ ద పర్చేస్ ప్రైస్, ద డిఫరెన్స్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఏంది? 10K మైనస్ 9K ఎంత? 1K కదా. ఆ 1K వచ్చేసి ఏమంటారు? ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో ఉంది. ఏంటంటే సపోజ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ యూరో ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 23.45 రూపీస్. బట్ బికాస్ యూ హ్యావ్ ఏ కాల్ ఆప్షన్, యూ కెన్ బై ఇట్ ఫర్ ఓన్లీ 23 రూపీస్. ఏంటి? వాడికి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి? 23 రూపీస్కి కొనడానికి ఆప్షన్ ఉంది. బట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 23.45. అంటే మనకి ఇక్కడ ఏదైతే వాడికి ఆప్షన్ ఉంది ఎంత? 23. అంటే ఇక్కడ 23.45 కన్నా తక్కువ, 0.45 ఎక్కువ మార్కెట్.
సో అప్పుడు ఏం చేస్తాం, తక్కువదే చూజ్ చేసుకుంటాం కదా. సో అక్కడ మనం చూజ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఎంత, ఏం చేస్తాం అప్పుడు మార్కెట్ ప్రైస్లో నుంచి పర్చేస్ ప్రైస్ తీసేస్తే మనకు ఇమ్మీడియట్ ప్రాఫిట్ ఎంత ఉందో తెలుస్తుంది కదా. సో అదే చేస్తాం ఇక్కడ చూడండి. సో యువర్ ఇమ్మీడియట్ ప్రాఫిట్ ఈస్ 23.45 మైనస్ 23 వేసుకుంటే 0.45. సో ఇమ్మీడియట్ ప్రాఫిట్ని ఏమంటారు మనం, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. సో ద ప్రాఫిట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇదే అన్నమాట ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ టైం వాల్యూ కావాలా. టైం వాల్యూ కావాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ చూడండి. సో ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఫ్రమ్ ద ప్రీమియం వి గెట్ ద టైం వాల్యూ. ఏంది, ప్రీమియం నుంచి ఇంట్రిన్సిక్ వాల్యూ తీసేస్తే మనకు టైం వాల్యూ వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. సో మనకైతే ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసింది. సో క్వశ్చన్లో ప్రీమియం ఇచ్చిండ మరి, ఇక్కడ చూడండి. అరే క్వశ్చన్లో ప్రీమియం ఇచ్చేసింది కదా. సో అంతే, ఏం చేయాలా, ప్రీమియంలోకి వెళ్ళి ఇంట్రిన్సిక్ వాల్యూ తీసేయాలా. ఏంది 2 మైనస్ 0.45 ఎంతోనో చూసుకుందాం ఇప్పుడు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ చూసుకుందాం ఆన్సర్ని. ఇంతే ఆన్సర్, ఏం లేదు. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ. ఫస్ట్ స్టెప్ ఇక్కడ గివెన్ అని చెప్పేసి మనం ఏదైతే క్వశ్చన్లు ఇచ్చిందో ఆ డేటా రాసేసుకోవాలా. ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే ఏంది, ఆఫర్ ప్రైస్ అన్నమాట. పర్చేస్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఎంత 23.45, ప్రీమియం ఎంత 2 రూపీస్. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి క్యాలిక్యులేట్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలా, మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సర్సైజ్ ప్రైస్. ఓకేనా, ఎక్సర్సైజ్ ప్రైస్ నథింగ్ బట్ ఆఫర్ ప్రైస్ ఆర్ ద పర్చేస్ ప్రైస్. ఓకేనా, డోంట్ కన్ఫ్యూజ్. సో హియర్ substituting the values, 23.45 minus 23 is equals to 0.45 rupees, that is the intrinsic value. So the intrinsic value is 0.45 per euro. Okay na. So next step 2 చూసుకుందాం. స్టెప్ 2 ఏంటి, క్యాలిక్యులేట్ ద టైం వాల్యూ. టైం వాల్యూ ఏమన్నా నేను ప్రీమియంలో నుంచి ఇంట్రిన్సిక్ వాల్యూ తీసేస్తే మనకు వచ్చేస్తుంది అని చెప్పిన కదా టైం వాల్యూ. సేమ్ అదే చేసినాం. ఇక్కడ ఫార్ములాలోకి మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం. 2 ప్రీమియము, 0.45 ఏమో ఇంట్రిన్సిక్ వాల్యూ. ఏం చేసినాం, మైనస్ చేసేస్తే డిఫరెన్స్ చేస్తే 1.55 రూపీస్ వస్తుంది. ఏంటి మనకు టైం వాల్యూ ఈక్వల్స్ టు 1.55 పర్ యూరో. ఓకేనా, 1.55 రూపీస్ పర్ యూరో. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇంట్రిన్సిక్ వాల్యూ 0.45 పర్ యూరో, టైం వాల్యూ వచ్చేసి 1.55 పర్ యూరో. ఓకేనా, ఇదేనమాట ఆన్సర్. సో ఏం డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి మీరు కంపల్సరీ. ఏం అర్థం కాకపోయినా ఇది అర్థం కాలని చెప్పేసి మెన్షన్ చేయాలి, అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు డౌట్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ అండ్ ఇన్స్టా ఐడి ఇవన్నీ మెన్షన్ చేస్తా, వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా, సో అక్కడ మీరు పీడిఎఫ్స్ అండ్ అప్డేట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఏంటంటే మనము ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫినాన్స్లో యూనిట్ 2 నుంచి 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 6th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 5 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా అర్థమైన తర్వాత క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే 6th ప్రాబ్లంకి రావాలి, అప్పుడే 6th ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 6th క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ అవుట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ అమౌంట్ ఇఫ్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ద లోన్స్ ఈస్ $2,000 and repayment of loan is $2,150 and FDI inflow is $7,000 and FDI outflow is $1,500 and Phil's investment in India is $500 and short term movement of funds is 200. Okay, minus 200. So దీనికి ఏం అనుకోమంటున్నాడు క్వశ్చన్లో మనకు, ఫైండ్ అవుట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇన్ఫ్లోస్ అమౌంట్ ఇచ్చిండు, అవుట్ఫ్లో అమౌంట్ ఇచ్చిండు, వీటితోనే మనము బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అమౌంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అమౌంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ సినారియో చెప్తాను మీకు. సో లైక్ మీరున్నారు, మీరు మీ అమ్మ ఒక 200 ఇచ్చింది, మీ ఒక డాడ్ ఒక 200 ఇచ్చిండు, మదర్ ఒక 200, ఫాదర్ ఒక 200 ఇచ్చిండు. సో మీరు వచ్చేసి ఒక క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి అనుకోండి. సో
మీ మమ్మీ ఒక 200 మీ డ్యాడీ ఒక 200 ఇస్తే 200 ఏమైతది నీ అకౌంట్‌కి ఇన్‌ఫ్లో గదా! నీకు 200 ఇచ్చింది నీ అకౌంట్‌లో పడతాయి. 200 ఇచ్చింది నీ అకౌంట్‌లో పడతాయి. మొత్తం ఇన్‌ఫ్లోస్ వచ్చేసి ఎంత 400. సో, నువ్వేం చేస్తావు ఆ 400 తీసుకొని బయట పోయి ఖర్చు పెట్టుకుంటావు. లైక్ ఒక 100 రూపీస్ ఏమో ఒక ఫుడ్‌కి ఖర్చు పెట్టినావనుకో. ఒక 100 రూపీస్ ఏమో ఒక స్టేషనరీకి ఖర్చు పెట్టినావనుకో. అంటే 100 అవుట్‌ఫ్లో ఫర్ స్టేషనరీ, 100 అవుట్‌ఫ్లో ఫర్ ఫుడ్. సో, తర్వాత నీ దగ్గర ఎన్ని పైసలు మిగులుతాయి? బ్యాలెన్స్ 200 మిగులుతాయి. ఎందుకంటే మొత్తం నీకు ఇన్‌ఫ్లోస్ వచ్చేసి 200 వచ్చినాయి. దాంట్లో 100 పోయినాయి. అంటే 200 పోయినాయి. మిగతాయి ఎన్నుంటాయి? ఓన్లీ 200 రూపీస్ బ్యాలెన్స్ ఉంటాయి. సో, నీ క్యాపిటల్ అకౌంట్‌లో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? 200. సో, ఇక్కడ గూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటది. ఇక్కడ జూడండి. అండర్‌స్టాండ్ ద క్వెషన్ ఫస్ట్. Problem is asking us to find the balance of the capital account. Capital account records the movement of money coming into and going out of the country. ఇక్కడ కంట్రీలో ఇచ్చింది కాబట్టి కమింగ్ అండ్ గోయింగ్. సో, ఇక్కడ కంట్రీ అని చెప్పేసి మెన్షన్ చేసిన. సో, ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోవాలి మీరు. మనీ కమింగ్ ఇంటు ద కంట్రీ ఈజ్ ఇన్‌ఫ్లో అండ్ మనీ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ అవుట్‌ఫ్లో. సో, ఇక్కడ ఇన్‌ఫ్లో వచ్చేసి యాడ్ చేసుకోవాలా, అవుట్‌ఫ్లో వచ్చేసి సబ్ట్రాక్ట్ చేసుకోవాలా. సో, ఇక్కడ నెక్స్ట్ సో, ఇక్కడ ఇన్‌ఫ్లో ఒకటి ఉంది కదా! ఏంటి మనకు ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో అని చెప్పేసి ఉంది చూడండి ఒకసారి ఇక్కడ. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో ఎంత? $7,000. ఇక్కడ చూడండి. ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో ఈక్వల్స్ $7,000. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ కమింగ్ టు ఇండియా. ఫారెన్ నుంచి మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాకి వస్తుంది. సో, అది ఇన్‌ఫ్లో గదా! ఇన్‌ఫ్లో కాబట్టి మనం ఏం చేస్తాం? యాడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇది ఫిల్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ఇండియా. అంటే ఏంటి? మళ్ళీ మనకే వస్తుంది గదా! అందుకనే మళ్ళీ ఇన్‌ఫ్లోనే. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇన్‌ఫ్లోస్ ఆఫ్ లోన్స్ ఫస్ట్ ఇదే ఉంది గదా! ఇన్‌ఫ్లోస్ ఆఫ్ లోన్స్ ఇక్కడ చూడండి. ఇన్‌ఫ్లోస్ ఆఫ్ లోన్స్ $2,000. సో, ఇది గూడా ఇన్‌ఫ్లోసే కాబట్టి డైరెక్ట్ ఇన్‌ఫ్లో అని చెప్పి ఇచ్చిండు క్వెషన్‌లో కాబట్టి డైరెక్ట్ మనీ ఈస్ కమింగ్ టు ఇండియా కాబట్టి అది గూడా ఇన్‌ఫ్లోనే. సో, ఇక్కడ మనకు ఇన్‌ఫ్లోస్ ఆఫ్ లోన్స్ ఒకటి, అలాగే ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లో వచ్చేసింది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా గూడా ఇన్‌ఫ్లో వచ్చింది. సో, టోటల్ ఇన్‌ఫ్లోస్‌ని కాలిక్యులేట్ జేయాలా. 2000 + 7000 + 500 ఎంత? $9,500 అన్నమాట టోటల్ ఇన్‌ఫ్లో. తర్వాత ఐడెంటిఫై అవుట్‌ఫ్లోస్. అవుట్‌ఫ్లోస్ ఏమేమి ఉన్నాయి మనకిక్కడ చూడండి క్వెషన్‌లో. రీపేమెంట్ ఆఫ్ లోన్ ఏంది? మనం కడుతున్నాం. లోన్ కడుతున్నాం కాబట్టి మన దగ్గరికెళ్ళి పోతాయి గదా! అది ఒక అవుట్‌ఫ్లో. తర్వాత ఇక్కడ ఎఫ్‌డిఐ అవుట్‌ఫ్లో ఉంది. తర్వాత ఇంకేమున్నాయి? షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఫండ్స్. చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి రీపేమెంట్ ఆఫ్ లోన్స్. ఎంత? $2,150 కదా! సో, ఇండియా ఈస్ పేయింగ్ బ్యాక్ ఎ లోన్. మనీ ఈస్ గోయింగ్ ఔట్. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అన్ అవుట్‌ఫ్లో. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్‌డిఐ అవుట్‌ఫ్లో. పేర్లోనే ఉంది ఇక్కడ అవుట్‌ఫ్లో అని చెప్పేసి. సో, ఎంత? $1,500. ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ మూవింగ్ ఔట్ ఆఫ్ ద ఇండియా. సో, ఇట్ ఈస్ ఆల్సో అవుట్‌ఫ్లో. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అన్ అవుట్‌ఫ్లో. నెక్స్ట్ ఏముంది తర్వాత? ఇక్కడ చూడండి. షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎంత? -$200. ఓకే. ద నెగెటివ్ సైన్ ఇండికేట్స్ మనీ ఈస్ గోయింగ్ ఔట్, మూవింగ్ ఔట్. ఓకేనా? దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అన్ అవుట్‌ఫ్లో. ఓకేనా? సో, టోటల్ అవుట్‌ఫ్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? $2,150, $1,500, $200. టోటల్ వచ్చేసి ఎంత? $3,850. ఓకేనా? సో, మనకిప్పుడు ఇన్‌ఫ్లోస్ వచ్చినాయి, అవుట్‌ఫ్లో వచ్చినాయి. మనకిక్కడ మనం ఏదైతే సినారియో తీసుకున్నాం గదా! ఎంత? మనకు 200 మమ్మీ ఇచ్చింది, 200 డ్యాడీ ఇచ్చిర్రు. టోటల్ మనకి ఇన్‌ఫ్లోస్ ఎంత? 400 అని జెప్పేసి అనుకున్నాం. అవుట్‌ఫ్లో ఎంత అయింది? మనకిక్కడ 100 ఖర్చు పెట్టినాం. ఫుడ్‌కి 100, స్టేషనరీకి 100. సో, అవుట్‌ఫ్లో వచ్చేసి 200. సో, మనం ఏం జేసినాం ఇక్కడ 400లోకెళ్ళి 200 తీసేస్తే మనకెంతొచ్చింది? 200 వచ్చేసి బ్యాలెన్స్ అమౌంట్ అని జెప్పేసి అన్నాం. సో, ఇక్కడ గూడా ఏం జేయాల మనము? టోటల్ ఇన్‌ఫ్లోస్ నుంచి టోటల్ అవుట్‌ఫ్లోస్ తీసేస్తే మనకు బ్యాంక్ ఏదైతే మనకు క్యాపిటల్ అకౌంట్ ఎంతో వచ్చేస్తది. ఏదైతే మనం క్యాపిటల్ అకౌంట్ కావాలన్నామో అదే వచ్చేస్తది. ఇక్కడ చూడండి. కాలిక్యులేట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ఏంది? టోటల్ ఇన్‌ఫ్లోస్ మైనస్ టోటల్ అవుట్‌ఫ్లోస్. సో, మనకు టోటల్ ఇన్‌ఫ్లోస్ ఎంత?
$9,500 కదా. అలాగే టోటల్ అవుట్‌ఫ్లోస్ ఎంత? $3,850. సో ఇక్కడ 9,500 మైనస్ 3,850 చేస్తే $5,650 వస్తది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎంత? బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్స్ టు $5,650. సో క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్స్ టు $5,650 అనమాట. సో సింపుల్ ఉంటది ప్రాబ్లం. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. టోటల్ ఇన్‌ఫ్లోస్ మైనస్ టోటల్ అవుట్‌ఫ్లోస్. క్వెషన్‌లోనే మనం ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. చిన్నగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు ఇట్లా రాసిన అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా మీకు అర్థం కావాలి. ప్రతి ఒక్క పాయింట్ అర్థం కావాలని చెప్పేసి ఇంత పెద్దగా రాసిన. బట్ మనం ఒక వన్ సైడ్‌లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్. జస్ట్ ఏం రాసుకోవాలా? గివెన్ డాటా అని చెప్పేసి రాసేసుకోవాలా. టోటల్ అవుట్‌ఫ్లో గివెన్ ఇన్‌ఫ్లోస్ రాసుకోవాలా. గివెన్ అవుట్‌ఫ్లోస్ రాసుకోవాలా. తర్వాత రెండిటిని అడిషన్ చేసేసుకొని వాటి యొక్క టోటల్ ఇన్‌ఫ్లోస్, టోటల్ అవుట్‌ఫ్లోస్ సెపరేట్‌గా రాసుకొని తర్వాత ఫార్ములా రాసేసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి మనం ఆన్సర్ రాసేయాల. సో ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ కోసం ఇదంతా రాసిన. సో ఆల్రెడీ మనము మొత్తం 5 ప్రాబ్లమ్స్, ఇదొకటి 6థ్. ఇంకోటి 7థ్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఈ ప్రాబ్లమ్స్ మంచిగా ప్రాక్టీస్ చేస్తే దీంట్లో నుంచి వస్తే ఈజీగా మీరు ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ అవసరం లేదు. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ నుంచి యూనిట్ 2లో 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మోస్ట్లీ ఇదే రిపీట్ అయింది క్వశ్చన్ చాలా సార్లు. అంటే లాస్ట్ ఇయర్లో మనకు సెకండ్ యూనిట్ నుంచి అడగలే, బట్ సెకండ్ యూనిట్ నుంచి అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అడగలే, ఈసారి అడగవచ్చు కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకు నిజం చెప్పాలంటే ఏ యూనిట్లో నుంచి మనకు అడుగుతాడో తెలియదు ఇంటర్నేషనల్ ఫినాన్స్లో. ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి మనకు థియరీ కంపల్సరీ అడుగుతాడు కాబట్టి అసలు ఏ యూనిట్ నుంచి అడుగుతాడో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 2, 3, 4 యూనిట్స్ నుంచి చెప్దామని డిసైడ్ అయినా. సో అందుకనే లాస్ట్ ఇయర్ సెకండ్ యూనిట్లో ప్రాబ్లం రాకున్నా కానీ నేను ఇప్పుడు సెకండ్ యూనిట్లో చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను 3, 4 అని చెప్పేసి చెప్పిన అనుకో, సెకండ్ యూనిట్లో ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తారు? అన్న మీరు సెకండ్ యూనిట్ చెప్పలే అంటారు. అందుకని మేజర్లీ ఒక 2, 3, 4 యూనిట్స్ చెప్దామని చెప్పేసి డిసైడ్ అయినా. అందుకని ఇప్పుడు సెకండ్ యూనిట్లో ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. మోర్ దెన్ 5 టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి సమ్ ప్రైజెస్ ఇన్ ఇంటర్నేషనల్ మనీ మార్కెట్ ఆర్ యాజ్ ఫాలోస్. స్పాట్ రేట్ వచ్చేసి 1 DM ఈక్వల్స్ టు $0.60 అంట. డిఎం అంటే ఇది వచ్చేసి మనకు జర్మనీ కరెన్సీ అనమాట. జర్మనీ కరెన్సీని మనము డిఎం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? జర్మనీ కరెన్సీని డిఎం అంటాం. మనము రూపీ అంటాం కదా, వీళ్ళు డిఎం అని చెప్పేసి అంటారు. ఓకేనా? 1 DM ఈక్వల్స్ టు $0.60 అన్నమాట స్పాట్ రేట్. ఓకేనా? ఇది స్పాట్ రేట్. అండ్ 1 year ఫార్వర్డెడ్ రేట్ వచ్చేసి 1 year తర్వాత, ఈ 1 year తర్వాత మనకు ఒక డిఎం ఈక్వల్స్ టు ఎన్ని డాలర్స్ అంటే $0.63 అంట. ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారు చూద్దాం. ఇంకేమి ఇచ్చిండు? యాన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ 1 year డిఎం ఈక్వల్స్ టు 6.5%. ఒకవేళ నువ్వు డిఎం పైన ఇన్వెస్ట్ చేస్తే 1 yearకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 6.5% ఇంట్రెస్ట్ వస్తుందంట. ఒకవేళ డాలర్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు అంటే 8.5 ఇస్తాడు. చూడండి ఇక్కడ యాన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ 1 year ఈక్వల్స్ టు 8.5%. సో మనం ఇక్కడ జర్మనీ కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే 6.5% ఇస్తున్నాడు. అదే ఒకవేళ డాలర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే 8.5% ఇస్తాడు. ఇక్కడ ఏమడుతున్నాడు? ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఆర్బిట్రేజ్ గెయిన్. సో మనకి ఇక్కడ ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే ఏంటి తెలుసా మీకు? ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే చెప్తా. ఏంటంటే సింపుల్గా చెప్తా. ఏంటంటే ఒక వస్తువుని లోవర్ ప్రైస్లో తీసుకొని హైయర్ ప్రైస్లో అమ్మితే మనకు వితౌట్ రిస్క్ ప్రాఫిట్ వస్తుంది. సింపుల్గా ఏంటంటే లైక్ నువ్వు ఒక 20 రూపీస్కి ఒక ఐటమ్ తీసుకున్నావు, 25కి అది మార్కెట్లో అమ్మినావు. సో మార్కెట్ రేట్ 25కి ఇచ్చినావు, నీకు వచ్చింది 20. ఈ ఐటమ్కి నువ్వు ఏమన్నా చేంజెస్ చేసినావా? నీ చేతులతో ఏమన్నా రిపేర్ చేసినావా? లేకపోతే లైక్ ఏమన్నా రా మెటీరియల్ కొని దీనికి యాడ్ చేసినావా? ఏం చేయలే. సింపుల్గా ఇక్కడ తెచ్చి ఇక్కడ అమ్మేసినావు. సో ఇక్కడ ఏంది? రిస్క్ లేకుండా ప్రాఫిట్ వస్తుంది 5 రూపీస్ అట్లా అనమాట. దీన్నే ఆర్బిట్రేజ్ గెయిన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? దీన్నే
ఆర్బిట్రేజ్ గెయిన్ అని చెప్పేసి అంటారు. సో దీంట్లో పాసిబిలిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ స్పాట్ రేట్ ఇచ్చిండు, ఫార్వర్డ్ రేట్ ఇచ్చిండు, ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చిండు. సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6.5 ఉంది, 6.5 ఇంట్రెస్ట్ మీద డబ్బులు తీసుకొని మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాం అనుకో, ఇంకెంత 2% ఎక్కువ వస్తుంది కదా మనకి ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ లోన్ తీసుకొని ఇక్కడ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం వస్తుంది కదా, అట్లా అనమాట. సో ఆ పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఇప్పుడు చెప్పింది ఇన్వెస్ట్ గురించి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇంట్రెస్ట్ ఇచ్చింది కాబట్టి. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్తా, ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ అన్ ఆర్బిట్రేజ్ గెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ మీనింగ్. ఇక్కడ చూడండి, దే ఆర్ ఆస్కింగ్ కెన్ అన్ ఇన్వెస్టర్ ఎర్న్ ఏ రిస్క్ ఫ్రీ ప్రాఫిట్ దట్ ఈస్ ఆర్బిట్రేజ్ గెయిన్ బై బారోయింగ్ ఇన్ వన్ కరెన్సీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ అనదర్ కరెన్సీ. చెప్పాను కదా అదే, ఓకేనా. సో టు చెక్ దిస్ we compare the actual forward rate and theoretical forward rate, that is interest rate parity, ఓకేనా. సో మనము ఆర్బిట్రేజ్ గెయిన్ ఒకవేళ ఒక కరెన్సీలో తీసుకొని ఇంకో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే మనకు వస్తుందా రాదని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా, రెండింటిని కంపేర్ చేయాలా. ఏది మనకి ఇచ్చిన యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ అలాగే థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ని కనుక్కొని కంపేర్ చేయాలి. మనకి ఇక్కడ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఇవ్వలేడు కదా, సో మనం ఏం చేయాలా, కనుక్కోవాలా, అట్లనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కనుక్కోవాలంటే ఫామ్ లో ఉంటుంది. ఫామ్ లో రావాలంటే మీరు ఇక్కడ చూడాలి. సో ఏంటి, గివెన్ స్పాట్ రేట్ ఇచ్చిండు ఎంత, 0.60 ఈక్వల్స్ టు 1 DM. 1 DM అని వచ్చేసి ఏంది, జర్మనీ కరెన్సీ అని చెప్పిన మీకు. సో ప్రజెంట్ అనేది జర్మనీ కరెన్సీ వచ్చేసి యూరోస్ అనమాట. ఇది ఓల్డ్ కరెన్సీ. సో అకార్డింగ్ టు ఓల్డ్ కరెన్సీ ద్వారానే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇక్కడ జర్మనీ కరెన్సీ డిఎం అని చెప్పేసి రాసుకున్నాం, ఓకేనా. మనకు అక్కడ క్వశ్చన్ లో డిఎం అని ఇచ్చింది కాబట్టి మనం డిఎం అనే రాసుకోవాలి. డిఎం అంటే మీకు అర్థం కాదు కాబట్టి అది జర్మనీ కరెన్సీ అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు ఉన్నది కరెన్సీ మాత్రం చేంజ్ అయింది. సో ఇక్కడ 1 year ఫార్వర్డ్ రేట్ ఎంత, $0.63 ఈక్వల్స్ టు DM1. అయ్యో స్పాట్ రేట్ వచ్చేసి 0.60, 1 year తర్వాత 0.63 అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇప్పుడేమో 0.60కి 1 DM ఇస్తా అంటున్నాడు. 1 year తర్వాత ఉంటే 0.63 అంటున్నాడు. అంటే నిజంగానే 0.63 ఉందా 1 year తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటే అవునా కాదా అని చెప్పేసి చూసుకోవాలా. అంటే వీడు 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వేస్తున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలా. సో కరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ వేసిందా వేయలేడా, వీడు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి మనకు 1 year తర్వాత ఇంత అని చెప్పిండా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలా. సో మనకు అది 0.63 1 year తర్వాత కరెక్టా కాదా అంటే ఏం చేయాలా, మనము థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలా. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంది చూద్దాం ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ రెండు ఇచ్చిండు, మనము క్వశ్చన్ లో ఇచ్చిన ఇక్కడ గివెన్ అని చెప్పేసి మొత్తం రాసుకున్న తర్వాత స్టెప్ 1 ఏంటి, క్యాలిక్యులేట్ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. ఫార్ములా వచ్చేసి ఏంటి, ఎఫ్ ఏంటి, థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ 1 + RD / 1 + RF, ఓకేనా. ఇక్కడ మనకి ఎస్ అంటే ఏంది, స్పాట్ రేట్ ఎంత ఇచ్చిండు, $0.60 ఇచ్చిండు. అలాగే ఆర్డి అంటే ఏంది, డాలర్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి మనకి ఇక్కడ 0. మనకి ఇక్కడ డాలర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 8.5. అండ్ తర్వాత ఆర్ఎఫ్ అంటే ఏంటి, మనకు డిఎం ఇంట్రెస్ట్ రేట్ ఎంత 6.5, ఓకేనా. సో మన ఇక్కడ పర్సెంటేజ్ నుంచి మనం డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలా. కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 8.5 0.085 వస్తుంది. అండ్ 6.5 ఎట్లా వస్తుంది, అండ్ 6.5 ఎంత వస్తుంది, 0.065 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. సో స్పాట్ రేటు, ఆర్ఎఫ్కి ఆర్ఎఫ్, ఆర్డీకి ఆర్డి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో వాల్యూ ఎంత వస్తుంది మనకు, 0.6133 వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 + RD అన్నాడు. 1 + 0.085 ఎంత, 1.085. ఇక్కడ డైరెక్ట్ రాసేసిన. ఇక్కడ 1 + 0.085 వేసుకుంటే 1.085 వస్తుంది. 1 + 0.065 వేస్తే ఎంత వస్తుంది, 1.065 వస్తుంది, ఓకేనా. ఇదన్నమాట. ఇప్పుడు సో ఈ క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకు థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ వచ్చేసి 0.6113 వస్తుంది. అంటే మన యాక్చువల్ గా మనకు 1 year తర్వాత ఫేర్ ప్రైస్ ఎంత వస్తున్నది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లతో తీసుకుంటే 0.6113 వస్తుంది. బట్ మన అక్కడ 1 year తర్వాత ఫార్వర్డ్ రేట్ ఎంత చెప్తున్నాడు వాడు, 0.63 చెప్తున్నాడు. అంటే దీనికంటే ఎక్కువ కదా, అంటే వాడు వితౌట్ రిస్క్ లాభం పొందుతున్నాడు.
వితౌట్ రిస్క్ లాభం పొందుతున్నాడు అనమాట. చూడండి మీరే, వితౌట్ రిస్క్ వచ్చేసి లాభం పొందుతున్నాడు. సో మనకి ఇప్పుడు థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఎంత వచ్చింది, 0.6113 వచ్చింది. అంటే మనకి యాక్చువల్గా ఫేర్ ప్రైస్ అనమాట. వీడిచ్చింది ఎక్కువ ఇచ్చిండు, మార్కెట్ కన్నా మనకు క్యాలిక్యులేట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు, 6.3 ఇచ్చిండు. ఇక్కడ 6.1 వచ్చింది, అంటే ఎక్కువ కదా, ఎంతో కొద్దిగా ఎక్కువ లాభం తీసుకుంటున్నాడు కదా. దాని వితౌట్ రిస్కే కదా, ఇక్కడ వాడికి రిస్క్ లేకుండానే వచ్చేస్తుంది లాభం. బట్ మనం ఫేర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమైపోయింది వాడు లాభం తీసుకున్నట్టు. సో మనకి ఇక్కడ ఏంటి, ఆర్బిట్రేజ్ గెయిన్ ఉన్నట్టే కదా, పాసిబుల్ అయినట్టే కదా. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇచ్చిండు. సో పాసిబిలిటీ ఉంది, అంతేనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం, స్టెప్ 2లో కంపేర్ రేట్ చేస్తాం, కంపేరింగ్ చేస్తాం. సో స్టెప్ 2లో ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఎంత, 0.63. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఎంత, 0.6113. సో ఇక్కడ DM1 సేమ్ ఇంతే, ఓకేనా. సిన్స్ 0.63 is greater than 0.6113, actual forward rate is higher than the theoretical rates. ఓకేనా, ఏది 0.63 వచ్చేసి ఎక్కువ కదా వాడు ఇచ్చిన దానికి, మనకి ఏదైతే క్వశ్చన్లు ఇచ్చిన ఫార్వర్డ్ రేట్ ఎక్కువ కదా యాక్చువల్ కన్నా. సో కంక్లూజన్ ఏం రాసుకుంటాం, సిన్స్ ద యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ డిఫర్ ఫ్రమ్ ద థియరిటికల్ ఫార్వర్డ్ రేట్, ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఎగ్జిస్ట్. Therefore, an investor can earn a risk-free profit through arbitrage. ఓకేనా, వాడైతే లాభం పొందడానికి పాసిబిలిటీ ఉంది, ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ అనేది ఎగ్జిస్ట్ అయిందని చెప్పేసి కంక్లూజన్ రాయాలా, అట్లా అనమాట. సో ఇంకోసారి ఒక సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐఫోన్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి ఐఫోన్ గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే ఏంటి, బై అట్ ఏ లోవర్ ప్రైస్ అండ్ సెల్ అట్ ఏ హైయర్ ప్రైస్ టు వితౌట్ రిస్క్ గెటింగ్ ప్రాఫిట్. ఓకేనా, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. సో మనకి ఇప్పుడు ఆర్బిట్రేజ్ అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, 3 కేసెస్లో చెప్తా. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్ ప్రైజ్డ్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండి ఫేర్ ప్రైస్ అనేది తక్కువ ఉంటాయి. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ మనకు 0.63 మార్కెట్ రేట్ అన్నాడు, మనకు ఫేర్ ప్రైస్ ఎంత వచ్చింది, 6133 వచ్చింది కదా, 6113 వచ్చింది కదా, 0.6133. సో అంటే మనకి ఇక్కడ మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది, యాక్చువల్ ఫేర్ ప్రైస్ అనేది తక్కువ ఉన్నది. సో ఇక్కడ సింపుల్ గా యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఐఫోన్ వచ్చేసి 80,000 ఉంది, మార్కెట్ లో 90,000 కి అమ్ముతున్నారు. సో డిఫరెన్స్ ఎంత, 10,000. సో అప్పుడు నువ్వేమనుకుంటావు, అరే ఈ ఫోన్ యాక్చువల్ గా 80,000 వర్త్, మార్కెట్ లో 90,000 కి అమ్ముతున్నారు. సో ఫోన్ వచ్చేసి ఓవర్ ప్రైజ్డ్, అంటే ఇప్పుడు లాభపు లైక్ ఆర్బిట్రేజ్ గెయిన్ అనేది ఉందని చెప్పేసి నీకు అర్థమైపోయింది. ఓకేనా, ఇక్కడ ఏమైంది, ప్రైస్ మిస్ మ్యాచ్ అయింది, ఇది గుర్తుంచుకోండి. ప్రైస్ అనేది మిస్ మ్యాచ్ ఉన్నప్పుడే మనకు ఆర్బిట్రేజ్ గెయిన్ అనేది ఉంటది అనమాట. ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆర్బిట్రేజ్ గెయిన్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 వచ్చేసి అండర్ ప్రైజ్డ్. ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఫేర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఇది రివర్స్, ఒకవేళ 6133 వచ్చేసి వీడమ్మి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 63 ఉంటే అప్పుడు ఏమైతుంది, యాక్చువల్ ఐఫోన్ అనేది 80,000 నుండి మార్కెట్ లో 70,000 కంటే ఏమైతుంది, డిఫరెన్స్ 10,000 వస్తుంది. నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటావు, అరే ఈ ఫోన్ యాక్చువల్ గా 80,000 వర్త్, మార్కెట్ లో 70,000 కి దొరుకుతుంది. సో ఫోన్ అనేది అండర్ ప్రైజ్డ్, సో చీప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, నేను ఒక 70,000 కొనుక్కొని మళ్ళీ 80,000 అమ్మొచ్చు అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. అక్కడ కూడా మళ్ళీ లాభం వస్తుంది నీకు, అట్లా అనమాట. సో ఇక్కడ కూడా ఆర్బిట్రేజ్ గెయిన్ ఉంది. తర్వాత కేస్ 3 ఏమైతుంది, కరెక్ట్లీ ప్రైజ్డ్. ఏంటి, యాక్చువల్ ఐఫోన్ రేట్ వచ్చేసి 80,000, మార్కెట్ ప్రైస్ కూడా 80,000. అప్పుడు నువ్వు 80,000 తెచ్చుకొని 80,000 కంప్యూటర్ ఏమన్నా లాభం ఉంటుందా, ఉండదు కదా, డిఫరెన్స్ 0 కదా. 80,000 మైనస్ 80,000 ఎంత, 0. సో అప్పుడు నువ్వు అనుకుంటావు కరెక్ట్ రేట్ ఉంది, సో ప్రైస్ అనేది మిస్ మ్యాచ్ లేదు కాబట్టి నో ఆర్బిట్రేజ్ గెయిన్. ఓకేనా, ఇదనమాట 3 కేసెస్. ఒకవేళ ప్రైస్ మార్కెట్ కంటే ఎక్కువ ఉన్నా, మార్కెట్ కన్నా తక్కువ ఉన్న ఆర్బిట్రేజ్ గెయిన్ ఉంటది, కానీ కాకపోతే సేమ్ ఉంటే మాత్రం ఆర్బిట్రేజ్ గెయిన్ అనేది ఉండదు అనమాట, ఒకవేళ సేమ్ ఉంటే ప్రైస్ వచ్చేసి. సో ఇదన్నమాట 3 కేసెస్ లో మీకు ఐఫోన్ గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తా. అండ్ మనం ఈ చాప్టర్ లో నుంచి లాస్ట్ ప్రాబ్లం మీదే మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, 7 మోడల్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో నుంచి ఎగ్జామ్ లో వస్తే మీరు రాసుకోవచ్చు, లేకపోతే దీంట్లో నుంచి రాకపోతే థియరీ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా,
ఏం డౌట్ ఉన్నా గానీ కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఎంబీఏ ఫ్రెండ్స్‌కి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో నుంచి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.